హాయ్ వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. నేను మీ పవన్. ఈరోజు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, కంపోజర్గా, అంతకు ముందు సింగర్గా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసిన అనుభవంతో మన దగ్గర మహేష్ ధీరా గారు ఉన్నారు. అలాగే ఆయన 2 సినిమాలు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తూ ఆయనతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడం. వెల్కమ్ టు మై షో మహేష్ గారు. హాయ్ సార్. సార్, ముందుగా ఫస్ట్ క్వశ్చన్, మీరు అంటే జనరల్ క్వశ్చన్ అయినా కూడా ఆడియన్కి ఫస్ట్ కనెక్ట్ అవ్వడం కోసం అడుగుతున్నా. ఈ మ్యూజిక్ రంగం ఎందుకు ఎంచుకున్నారు? మీ నేపథ్యం ఏమన్నా ఉందా? కుటుంబ నేపథ్యం? అంటే మా ఫ్యామిలీలో ఎవరు అంటే సింగర్స్ ప్రొఫెషనల్గా ఎవరు లేరు సార్. అంటే క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ కానీ అట్లా ఎవరు లేరు. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎట్ ద ఏజ్ ఆఫ్ ఒక 7 ఇయర్స్ 6-7 ఇయర్స్లో ఉన్నప్పుడు పాడడం అనేది స్టార్ట్ అయింది. నెమ్మది నెమ్మదిగా పాటలు పాడడం అనేది. ఎటువంటి క్లాసికల్ నేర్చుకోలేదు నేను. సో అప్పుడు ఏంటంటే ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, ఏదో కాంపిటీషన్స్లోనూ పాడుతున్నారంటే టీచర్స్ ఎంకరేజ్ చేయడం, అలాగా ఒక సింగింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఊహ తెలిసిన తర్వాత, సో ఎవరికైనా సరే అప్పటి వరకు ఒక లెజెండరీ సింగర్ అందరికీ, తెలుగు వాళ్ళందరికీ ఎవరు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన పాటలు వింటూ వింటూ సో అలాగా సో అరే అందరూ అంటున్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరే బాగా పాడుతున్నాను అంటున్నారు అని అలా కాంపిటీషన్లకు వెళ్తూ, సో అక్కడ నేను కూడా సింగర్ అయితే బాగుండు, వాయిస్ ఉంది కదా బాగుంది అని చెప్పి అలా అక్కడి నుంచి మొదలైంది యాక్చువల్గా జర్నీ అనేది. ఒక సింగర్ అవ్వాలి అనేది ఆ ఏజ్, ఎట్ ది ఏజ్ ఆఫ్ అరౌండ్ 10 to 11 ఆ ఏజ్లో స్టార్ట్. అప్పుడే ట్రయల్స్ కూడా మొదలు పెట్టి అంటే ఆ ఇయర్లో అరే నేను కూడా సింగర్ అవ్వాలి, వాళ్ళు అంటున్నారు కదా పాటలు పాడాలి రెగ్యులర్గా, సో మనం కూడాను బాగుంది, వాయిస్ బాగుంది, బాగా పాడుతున్నాం అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దానికి ఏమైనా నేర్చుకోవాలా, ఇలాంటి బేసిక్స్ ఏమో ఆ టైంలో తెలియదు సార్. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ అన్న వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఇలా నేర్చుకుంటే బాగుంటుంది, సిస్టమేటిక్గా నేర్చుకోవాలి, వాయిస్ ఉన్నంత మాత్రాన సరిపోదు, సో దానికి క్లాసికల్ నేర్చుకుంటే నువ్వు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉంటుంది అనేది ఆ టైంలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నాకు అది తెలియడానికి ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ వరకు నాకు తెలియదు. నేను వెయిట్ చేశారు అప్పటిదాకా? అంటే తెలియదండి. అంటే ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయడం కాదు, అంటే చదువుతున్నాను, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మేము, మా ఫాదర్ జనగాంలో ఉండేవాళ్ళం. మేము వరంగల్ డిస్ట్రిక్ట్ జనగాం, ఇప్పుడు జనగాం జిల్లా అయింది. జనగాంలోనే నా స్టడీస్ అన్నీ అయ్యాయి అక్కడే. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టైంకి నేను హైదరాబాద్ వచ్చాను. సో టోటల్ ఫ్యామిలీ అంతా షిఫ్టెడ్ టు హైదరాబాద్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారనమాట, అరే నీ వాయిస్ బాగుంది, నెమ్మదిగా కాంపిటీషన్స్కి వెళ్దాం, ఈ రవీంద్ర భారతి, త్యాగరాయ గన్సులో కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలాగ అందరితో కలిసి నేను కూడా సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్దాం. జనరల్గా ఆ టైంకి ఏముంటుంది మనకి, ప్రతి ఒక్కళ్ళకి పాడుతున్నామంటే అబ్బా సూపర్ ఉందిరా వాయిస్, నువ్వు బాలుగారిలా ఉంది, లేకపోతే ఇంకో సింగర్లా ఉంది, ఇమిటేట్ చేసేవాళ్ళండి మీరు? అంటే ఇనీషియల్గా ఎక్కువ బాలుగారి పాటలు పాడేవాడిని అండి ఆ టైంలో. అలా నేర్చుకుంటూ నాకు నేను పాటలు విని నేర్చుకోవడమే, అప్పటివరకు క్లాసికల్ నేర్చుకోలేదు. సో డిగ్రీ వచ్చిన తర్వాత ఒక వేరే ఫ్రెండ్ ఉన్నాడు నాకు, సాగర్ అని. సో వాడు కూడా ఆల్రెడీ నాతో పాటు కాలేజ్ మేట్. సో వాడు క్లాసికల్ నేర్చుకుంటున్నాడు, నీ వాయిస్ బాగుంది కదరా, నువ్వు కూడా ఎక్కడైనా నేర్చుకో అంటే అప్పుడు క్లాసికల్ నేర్చుకోవడం మొదలుపెట్టా. నేను కూడా కర్ణాటిక్ క్లాసికల్ స్టార్ట్ చేశాను. సో అలాగా ఆ నేపథ్యం నెమ్మదిగా స్టార్ట్ చేసి అంతా వినికిడి జ్ఞానమేనండి మొత్తం అంతా కూడా. సో ఆ టైంలో చాలామంది ఏం చెప్పారంటే, నీకు పరిచయం కావాలి, కొత్త పరిచయాలు, సింగర్ అవ్వాలంటే నువ్వు ఆర్కెస్ట్రాలో పాడితే నీకు కొత్త పరిచయం, ఇమీడియట్గా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి, ఎవరైనా పరిచయం అయితే, మ్యూజిషియన్స్ ఎవరైనా పరిచయం అయితే నిన్ను రికార్డింగ్స్ ఏదో లేకపోతే సినిమాలో పాడిస్తారు అనగానే వెంటనే మనకి స్పార్క్ వచ్చి ఆర్కెస్ట్రాలో ఎవరున్నారు తెలియదు, ఎవరు తెలియదు. సో అలా చేసి ఏం చేసేవాడిని అంటే, హైదరాబాద్లో ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్ అవుతుంటే అక్కడికి వెళ్ళేవాడిని. సార్ ఏదైనా ఒక పాట ఇస్తారు సార్, నేను పాడుతున్నాను, ఏమైనా నేర్చుకున్నామంటే ఏం నేర్చుకోలేదు సార్, ఏదైనా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. అలాగా ఎక్కడెక్కడ ఆర్కెస్ట్రాలో ఉన్నాయి చేసుకున్నాను. సో గాడ్ గ్రేస్ ఒక ఆర్కెస్ట్రాలో ఎవరో ఇంకో ఫ్రెండ్ ద్వారాను అలాగా ఒక ఛాన్స్ వచ్చింది. అక్కడి నుంచి చిన్న చిన్నగా ఒక బుక్లో పాటలన్నీ పెట్టుకొని సో అది మొదలుపెట్టాను అనమాట. ఆర్కెస్ట్రాలో పాడడం అనేది మొదలుపెట్టాను. సో ఆర్కెస్ట్రాలో పాడడం వల్ల ఏమవుతుందంటే, ఆర్కెస్ట్రాలో ఏమవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి మేజర్గా. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మామూలుగా ఏదో పాడేస్తున్నావు,
అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏ పాట పాడితే ఆ పాట ఇమిటేషన్‌లో ఉండాలి. అంటే మీకు ఆర్కెస్ట్రాలో అలా చెప్తారు. బట్ ఆన్ స్టేజ్ ఇప్పుడు కాంపిటీషన్స్ జరిగినప్పుడు సో యూ షుడ్ నాట్ ఇమిటేట్ అనదర్ అనేది అంటే చెప్తారు కదా! ఆ టైంకి నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు సార్. ఆర్కెస్ట్రా లెవెల్‌లోనే ఉన్నాను. హ్మ్. ఆర్కెస్ట్రాలో ఏం కావాలి? ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. హ్మ్. అంటే ఇప్పుడు ఉదిత్ నారాయణ ఉన్నారనుకోండి. ఆ పాట పాడుతుంటే ఆయనలాగా ఇమిటేట్ చేయాలి. అంటే జనాలకి ఒక చెయ్యాలి రెప్లికా తప్పదు. చెయ్యాలి. నేను మామూలుగా అప్పట్లో కానీ ఇప్పుడు 'దిల్ వాలే దుల్' పాడాలని ఉంది, పాడుతా తీయగా సింగర్, సూపర్ సింగర్ ఇలాంటి వాటిల్లో ఒరిజినల్ వాయిస్‌కే ఇంపార్టెన్స్. అవునండి. అవును. యామ్ ఐ రైట్? సో ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇలా చేయకూడదు అనేది నాకు తర్వాత ఒక 1½ ఇయర్ తర్వాత తెలిసింది. నేను చేస్తున్నది తప్పు అనే విషయం. ఓకే. అంటే ఎవరైనా సింగర్ ఉన్నారంటే నీ వాయిస్ కావాలి. నీ ఒరిజినాలిటీ ఏది? ఓకే. వేర్ ఈజ్ యువర్ వాయిస్? అంటే మహేష్ అన్నవాడి వాయిస్ ఎక్కడుంది? నువ్వు స్టేజ్ ఎక్కి ఎవరిని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నావు. ఇప్పుడు 'దిల్ వాలే దుల్హన్' ఇప్పుడు ఆ టైం కుమార్ శాన్ గారు ఉండేది. 1942 లవ్ స్టోరీ వచ్చేది. ఆ టైము లేకపోతే 'ఆషికీలో' పాటలుండేవి. అన్నప్పుడు ఆయనదే సరే ఆ టైం వచ్చింది కాబట్టి కుమార్ షాను మీరు ఇమిటేట్ చేయగలరు అన్నారు కాబట్టి ఇమిటేషన్ అనగానే లేదు లేదు చిన్న బ్రేక్ ఇవ్వండి అక్కడ. Yeah, yeah. కుమార్ షాను, ఆషికి, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. సో వీటి లోపల ఆషికీలో మీకు నచ్చిన సాంగ్ Yeah. ఒక ఫ్యూ సెకండ్స్. 'ఆషికీలో' ఒక సాంగ్ సార్. స్టేజ్ ఎక్కగానే అది మొత్తం కూడా హిందీ వాళ్ళ ఆర్కెస్ట్రా అందరూ కూడా ఓకే. హిందీ రిలేటెడ్ మ్యూజిషియన్స్. వెళ్ళగానే సరే అప్పుడు ఈ సాంగ్ 'నజర్ కే సామ్నే' అనే సాంగ్ బాగా హిట్. నజర్ కే సామ్నే 'నజర్ కే జిగర్ కే సామ్నే పాస్. జిగర్ కే Yes. పాస్' ఆ సాంగ్ అనగానే కమాన్ ఓకే రెడీ తీసుకుని ప్రాక్టీస్ చేసి 'నజర్ కే సామ్నే జిగర్ కే పాస్ కోయి రహతా హై ఓహ్ తుమ్ నజర్ కే సామ్నే జిగర్ కే పాస్' ఇలా పాట మొదట. Oh my God. ఓయ్ మొత్తం కుమార్ శాన్ మైక్ లో అయితే ఇంకా దిగిపోయినాడు. కుమార్ శాన్‌లో యాజ్ పాడుతున్నారు. ఇట్ ఈస్ గా వస్తుంది. ఓకే. ఓకే. సూపర్. సూపర్. నెక్స్ట్ ఇంకొకటి వెళ్ళినప్పుడు 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' దాంట్లో ఉదిత్ నారాయణ ఉదిత్ గారి నారాయణ. పాటలు ఉంటాయి. మెహందీ లగా కే రఖనా డోలీ సజా కే రఖనా లే లే తుజే గోరీ ఆऊंगे तेरे सजना మెహందీ లగా కే రఖనా డోలీ సజా కే రఖనా అనగానే ఈయన ఉదిత్ ఓకే. నారాయణ ఇమిటేట్ ఉదిత్ చేస్తున్నాడు నారాయణ. అనగానే ఇది ఇలా వెళ్ళగానే మళ్ళీ అప్పుడు మోహన్ బాబు గారికి ఆల్మోస్ట్ ఆల్ ఒక జేసుదాస్. సినిమాలో ఒక హిట్ పాట జయసుదాస్ గారిది ఉండేది. అలా ఉండే దాంట్లో అప్పుడు 'బ్రహ్మ' అని ఒక సినిమా వచ్చింది. బాగా అందరికీ ఆర్కెస్ట్రాలో బాగా హిట్ సాంగ్. ముసి ముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన ఏ నోము నోచినా ఏ తాన నాననా తెలిసి ఫలితము సగేవాడు. అది ఆయనలాగా ఆయన ఇమిటేట్ స్టైల్ చేసుకుంటూ ఆయన ఇమిటేట్ చేసి స్టైల్ని అలా చేసి బాలుగారు అనగానే మళ్ళీ 'మైనే ప్యార్ కియా'లో 'సాజన్'లో ఆయనది देखा है पहली बार साजन की Yes. आंखों में प्यार దింపేసి अब जाके आया मेरे बेचैन दिल को करार दिल भर तुझे मिलने को कब से था मैं बेकरार अब जाके आया मेरे बेचैन दिल को करार ఇలా ఈ ఆర్కెస్ట్రాలో ఈ ఇంకేముంది మొత్తం అందరినీ మీరు పాడుకుంటూ సింగర్. వెళ్ళిపోయేటప్పటికి ఒక మహేష్ గారి ఆర్కెస్ట్రా ఏరి. సింగర్ మహేష్ గారు ఏరి. ఇక్కడ మహేష్ లేడండి. ఇక్కడ ఏ సింగర్ ఉంటే ఆ సింగర్ ఓకే. ఇలాగా ఒక 1½ ఇయర్ ఓకే. ఆర్కెస్ట్రాలో ఇంక అందరూ పరిచయం అయ్యారు. ఇంకెక్కడ ప్రోగ్రామ్ అంటే బుక్ పట్టుకోవడం సాయంత్రం సార్ ఏంటి పొద్దున్న సార్ వెళ్ళిపోవడం. ఆర్కెస్ట్రా చేసే వాళ్ళకి సినిమా అవకాశాలు వస్తాయా? లేకపోతే ఆర్కెస్ట్రా అంటే ఒక చిన్న చూపు ఏమన్నా ఉంటుందా? అంటే దీనికి మీకు కరెక్ట్ ఒక రీజన్ చెప్తాను సార్. ఎందుకు ఆర్కెస్ట్రాస్ అంటే ఆర్కెస్ట్రాలో పాడడం తప్పు కాదు సార్. ఆర్కెస్ట్రాలో డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఇట్స్ ఎన్ ఆర్ట్ ఫార్మ్. ఆర్కెస్ట్రాల్లో పాడి ఎంటర్టైన్ చేయడం అనేది ఇట్స్ ఎ టఫ్ జాబ్ సార్. ఎందుకంటే మామూలుగా పాడడం వేరు. ఒక 100 మంది 200 మంది 300 మంది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఈజీ టాస్క్. yes. సో నేను అది పాడుకుంటూ అలా ఆర్కెస్ట్రాలో పాడుకుంటూ కాంపిటీషన్లకు కూడా వెళ్తున్న టైంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది 'ప్రాణం వాన' సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారు వాళ్ళ బ్రదర్ మోహన్ అని ఆయన అప్పుడే ఖమ్మం నుంచి మంచి హైదరాబాద్ songs వచ్చారు. అండి రెండు. ప్రాణం ఆయనకు కూడా హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు మోహన్ గారు. అండ్ వాళ్ళ బ్రదర్ చెన్నైలో ఉండేవారు ఆ టైంలో.
ఆయన చెన్నైలో బేసిక్గా ఆయన ఫ్లూటిస్ట్ కమలాకర్ గారు. ఆయన చెన్నైలో ఉండేవాళ్ళు. వాళ్ళ బ్రదర్ మోహన్ హైదరాబాద్కి, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం. ఇప్పటికే అండి ఫ్లూట్ ఆయన ఇప్పటికీ ఆయన ఫ్లూట్ ప్లే చేస్తున్నారండి ఓకే సినిమాల్లో. ఆ సినిమాల్లో. ఓకే అయితే ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు. సో అనుకోకుండా ఒక సందర్భంలో ఆయన కలవడం జరిగింది మోహన్ గారిని. కలిసినప్పుడు ఆయన, సరే బ్రదర్ నేను ఇలాగా సింగర్ని అవుదాం అనుకున్నాను, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు కదా, సో నేను మీతో వర్క్ చేస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు కీబోర్డ్ వచ్చు. ఆయనకి హీ కెన్ ప్లే కీబోర్డ్, హీ కెన్ ప్లే వైలిన్, హీ కెన్ ప్లే తబలా, హీ కెన్ ప్లే ఫ్లూట్ అండ్ హీజ్ అ సింగర్. ఇప్పుడు మోహన్ గారు ఎవరైతే చెప్పానో కమలాకర్ వాళ్ళ బ్రదర్, ఇన్ని మల్టీ టాలెంటెడ్ ఉన్నారు కదా, ఈయన దగ్గర మనకేమైనా సబ్జెక్ట్ వస్తుంది అని ఆయనతోటి జర్నీ చేద్దాం. ఆయన కూడా సినిమాల వైపే ఇంట్రెస్ట్గా వచ్చారు కదా అని. ఓకే ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమన్నారంటే, సరే నువ్వేమైనా పాట పాడు బ్రదర్, నీకు వచ్చిన పాటలు అనగానే, మనకు ఆల్రెడీ ఆర్కెస్ట్రా జ్ఞానం అంతా ఉంది కదా, తీసుకుని ఫట 2-3 పాట పదా అని వదిలేశాను. అనగానే సరే బాగుంది, అన్నీ బాగున్నాయి, నీ వాయిస్ ఏదని. ఇవి పాడే కదన్నా, ఇవన్నీ పాడే కదన్నా. ఓకే నువ్వు ఉదిత్ నారాయణ పాడావు, ఆయనది పాడావు, బాలు గారిది పాడావు, జేసుదాస్ పాడావు, ఒరిజినల్ వాయిస్. వేర్ ఈస్ యువర్ ఒరిజినల్ వాయిస్? ఏందన్నా ఇప్పుడు మామూలుగా నేను పాడుతుంటట్లు అలా కాదు. నీ ఒరిజినల్ వాయిస్ కావాలంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ ఆర్కెస్ట్రాలో పాడడం మానే, ఫస్ట్ అది మానే అన్నారు. అయ్యో అదేంటన్నా, నేను అలవాటు అయిపోయాను ఆల్రెడీ 1.5 year నుంచి. అంటే నువ్వు సినిమాల్లోకి రావాలి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్, నువ్వు ప్రొఫెషనల్ సింగర్గా ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలంటే నువ్వు ఆర్కెస్ట్రాలో మానే అని చెప్పారు. అది తప్పు కాదు పాడడం, కానీ అక్కడ నీ ఒరిజినల్ వాయిస్ ఉండదు. నువ్వు అందరిని ఇమిటేషన్ ప్లాట్ఫామ్స్ మీద ఇది దానికి సూట్. నువ్వు ఇమిటేషన్ చేస్తుంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ సింగర్ పాడితే ఆ సింగర్ నువ్వు ఇమిటేట్ చేస్తుండాలి. Exactly. చివరికి నీ ఒరిజినాలిటీ అనేది మిస్ అయిపోతావు. ఫస్ట్ థింగ్ ఆయన 2 points చెప్పారు నాకు. నీ ఒరిజినాలిటీ మిస్ అయిపోతావు, నీ వాయిస్ అనేది కనిపించదు అక్కడ. రెండో విషయం, నువ్వు తప్పు పాడుతున్నావా కరెక్ట్ పాడుతున్నావా అనేది నీకు జడ్జిమెంట్ ఉండదు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ నాట్ ఏ క్లాసికల్లీ ట్రైన్డ్. Yes. నువ్వు ట్రైనింగ్ లేదు, నువ్వు వినికిడి జ్ఞానంతో నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నీకు ఆ జ్ఞానం ఉండదు. నువ్వేం పాడుతున్నావు కూడా, తప్పు పాడుతున్నావు రైట్ పాడుతున్నావు తెలియదు, ఎవరు చెప్పరు నీకు. నువ్వు పాడగానే అబ్బా సూపర్ 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 అని చప్పటి కొడతారు, విజిల్ చేస్తారు, వన్స్ మోర్ అంటారు, అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ అయిపోయాక దిగేసి వచ్చేస్తావు. మంచి సలహా ఇచ్చారు ఆయన కమలాకర్. దిగేసి వచ్చేస్తావు మోహన్ గారు. నువ్వు దిగేసి వచ్చేస్తావు, నీకు నువ్వు సూపర్ సింగర్ అనుకుంటావు. నువ్వేం పాడుతున్నావు నీకు తెలియదు, నువ్వు పాడుతుందో నీకు వినిపించదు. అందుకని నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అంటే కనుక స్ట్రిక్ట్గా నాతో జర్నీ చేయాలంటే నువ్వు అది మానేయాలి ఫస్ట్ అన్నారు. సర్లే ఈయన ఏదో చెప్తున్నారు కదా, సరే అది మానేద్దాం అని అప్పటి నుంచి ఆర్కెస్ట్రాల్లో పాడడం మానేశాను. స్టాప్డ్. ఆల్మోస్ట్ అలా ఒక 2 సంవత్సరాలు పైన పాడి తర్వాత మానేశాను. ఎందుకంటే నా ఒరిజినల్ వాయిస్ కోసం, అంటే మహేష్ అనేవాడి ఒరిజినల్ వాయిస్ కోసం ఆర్కెస్ట్రాలు అనేది స్టాప్ చేశాను. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు నేను ఆర్కెస్ట్రాలకు వెళ్ళాను. సో వన్స్ ఎప్పుడైతే నా ఒరిజినల్ వాయిస్ని, ఒరిజినల్ ఫీల్ని, నా వాయిస్ కల్చర్ని వెతుక్కుంటూ ఆయనతో జర్నీ స్టార్ట్ చేశాను. సో ఆయన అప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు ఏ పాటలు పాడితే ఆ పాటలు పాడకు, స్టఫ్ ఉన్న పాటలు నేర్చుకోవాలి. అంటే ఒక సింగర్గా ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని పాటలు ఉంటాయి, అలాంటి పాటలు నువ్వు నేర్చుకోవాలి అని చెప్తే, అప్పుడు రెహమాన్ గారి పాటలు, ఇళయరాజా గారి డిఫరెంట్ సాంగ్స్ ఆయన దగ్గర కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఓహో ఇలాంటి పాటలు నేర్చుకోవాలి మనం, ఏదో 4 పాటలు ముక్కుని పట్టుకుని పాడేసి ఇది కాదు మనం నేర్చుకునేది అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు టఫ్ ఉన్న సాంగ్స్. ఏ సాంగ్స్ పాడించారు మీతోటి? అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు అంటే బయట పాడలేదు, బట్ ప్రాక్టీస్ చేస్తే, నువ్వు ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేస్తే నీ వాయిస్కి ఎంత స్టామినా ఉందో తెలుస్తుంది. సో ప్రియురాలు పిలిచిందులో అప్పట్లో ఒక హిట్ సాంగ్, శంకర్ మహాదేవన్ గారిది ఒక సాంగ్ ఉంది, గంధపు గాలిని అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఫస్ట్ వినగానే నాకు మతిపోయింది. సార్ ఇది పాట ఏంటన్నా ఇట్లుంది, నాకు అర్థం కావట్లేదు, ఏంటి ఎలా పాడాలి, అంత హై పిచ్ ఉంది ఏంటంటే, అది విను నువ్వు నేర్చుకో అన్నారు. సరే అని చెప్పి నా పాట నేర్చుకున్నాను. అప్పుడు నీ క్వాలిటీ తెలుస్తుంది, అంటే నువ్వు ఎలాంటి పాటలు అటెంప్ట్ చేయగలవా లేదా, నీకు ఆ స్టామినా ఉందా లేదా అనేది. సో మీకు ఐడియా ఉంటుంది. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా,
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే, అదే నాకు రుజువే చేయా నూరేళ్ళు చాలవే. ఇలాగా ఈ పాటలో టఫ్ కంపోజిషన్. చాలా పాడటం కూడా చాలా టఫ్. చరణంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా హై పిచ్, లో పిచ్ ఇవన్నీ ఉండేటప్పటికి అప్పుడు అర్థమైంది, ఓహ్ ఇది ఇంత కష్టంగా ఉంది నాకు, నేను ఇప్పటివరకు వెళ్ళి సింపుల్గా ఏదో పాడేసుకుంటే. కంపోజింగ్ ఇది రెహమాన్ గారు రెహమాన్. చేసింది. ప్రియురాలు పిలిచింది మూవీలో శంకర్ మహాదేవన్ గారు పాడింది. సో అప్పటి నుంచి ఏం చేశానంటే డిఫికల్ట్ ఉన్న సాంగ్స్ని ఎన్నుకోవడం మొదలుపెట్టాను నా ప్లేలిస్ట్లో. అంటే నేను నేర్చుకునే పాటలు ఎలాంటివి, రేపు ప్లేబ్యాక్ వెళ్ళాలంటే సో ఎంత టఫ్ సాంగ్స్ నేను తీసుకుంటే అంత బాగా నా వాయిస్కి యూటిలైజ్ అవుతాయి. సో నాట్ దట్ ఇన్ ఆర్కెస్ట్రాలో పాడడం మానేసాయి కాబట్టి నేర్చుకోవడం అనేది మొదలుపెట్టాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నేర్చుకోవడం. కరెక్ట్. సో అలాగా ఆయనతోటి జర్నీ స్టార్ట్ అయిందండి. సో అయిపోయిన తర్వాత ఇంకా నా దగ్గర ఉండాలంటే ఆయన నాకు ఒక సాంగ్, ఒక ట్యూన్ ఇచ్చారు. సినిమా పాటలు పాడుతున్నా ఉంది, ఒక కొత్త పాట నీకు ఇస్తే, ఒక కొత్త సాంగ్ నువ్వు ఎలా పాడతావు, అప్పుడు నీ వాయిస్ బయటకు వస్తుంది. ఏదైనా ఒక కొత్త కంపోజిషన్ నేను చేసి వినని సాంగ్, వినని పాట నువ్వు విన్నావు కాబట్టి నువ్వు విని ఏదో పాడేస్తున్నావు. ఇప్పుడు నీకు నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఒక సాంగ్ చెప్తాను నేను, అది లిరిక్ ఏం చెప్పాను, తన నానాల మీద ఇస్తాను నీకు పాడి, అది నువ్వు నేర్చుకుని వచ్చి పాడు, అప్పుడు నేను ఒప్పుకుంటా నీ ప్యాషన్ అలాగే ఉంది, నువ్వు సింగర్ అవ్వాలి అనే దానికి నీకు స్ట్రాంగ్గా ఉంది నీ గోల్ అనేది, అప్పుడు నేను నమ్ముతాను. సరే అన్న ఓకే చెప్పండి నేను కీబోర్డ్ మీద ఆయన ప్లే చేసి తన నాన్నలు ఇచ్చారు. నాకు ఏం అర్థం కాలేదు, క్లాసికల్ ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకుంటున్నాం బేసిక్స్ అన్ని తన నాన్నలు ఒకలానే ఉన్నాయి, ఏది పైకో ఏది కిందకో ఏం తెలియదు. సో దాంతో ఏం చేశానంటే అప్పుడు వాక్మెయిల్ ఉండేవి, అన్న ఒక నిమిషం వాక్మెయిల్లో రికార్డ్ చేసుకుంటాను. సరే రికార్డ్ చేసుకుని ఆయన వాయిస్ వాక్మెయిల్లో రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్లే చేసి వినగానే అసలు అర్థం కావట్లే ఏ తన నాన్న ఎటు వెళ్తుంది, ఎటు నుంచి ఎటు పాడాలనేది. విని మనతో వర్కౌట్ అవ్వదేమో, వెళ్ళి చెప్పేద్దాం అన్న, నాకు నా వల్ల కావట్లేదు, ఇది అర్థం కాలేదు అని చెప్దాం అనుకుని మళ్ళీ వింటూ విని కొద్దిగా ఏదో కాన్ఫిడెన్స్ వచ్చింది. సర్లే ఎట్లయినా వద్దు నా వల్ల కావట్లేదని చెప్దాను కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న ట్రై చేశాను, మీకు వినిపిస్తాను వినండి, నచ్చితే కనుక కంటిన్యూ చేయొచ్చు లేకపోతే లేదు అని. సర్లే పాడు అన్నారు అనగానే పాడాను. సో ఆయన అనుకున్న దానికి ఒక 100%కి ఒక 70% వరకు రీచ్ అవ్వగలిగాను ఆ ట్యూన్ని. సో నీకు వినికిడి జ్ఞానం బాగుంది, గ్రాస్పింగ్ అనేది బాగుంది, సంగీతం నేర్చుకోకపోయినా కూడా నీకు ఆ ప్యాషన్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా సో నాతో కలిసి జర్నీ చేద్దాం మనం. ఆల్మోస్ట్ స్క్రీన్ మీద సాంగ్ ఏంటి ఫస్ట్ స్క్రీన్ మీద అంటే యాక్చువల్గా ఆయన చేసిన సినిమాల్లో ట్రాక్స్ పాడేవాడిని నేను, ఆయన వర్క్ చేసిన సినిమాల వాటిల్లో. అన్ఫార్చునేట్లీ కొన్ని దగ్గర వరకు వచ్చి రిలీజ్ కాకపోవడం, కొన్ని ఏంటంటే కొత్త వాళ్ళు ఎందుకు ఆల్రెడీ వాళ్ళని పాటేద్దామని, అంటే నేను ట్రాక్ జనరల్గా అందరికీ అంతే, ఇప్పుడు ఎవరైనా పెద్ద సింగర్ పాడుతున్నారంటే ముందు ట్రాక్ పాడతారు, ఒక ట్రాక్ సింగర్ చేత పాడించి తర్వాత మెయిన్ సింగర్ పాడతారు. సో అలా పాడే టైంలో ఏంటి, లేదులేండి ఈసారికి ఆయన కార్తీక్ చేత పాడిద్దాం లేకపోతే ఇంకొక సింగర్ చేత పాడిద్దాం, ఇలాగా మిస్ అయిపోయేవాడిని నేను. అంటే మనం అన్నీ రెడీ అయిపోయి కమాన్ ఇంకా పాడతాం అనగా ఆ టైంకి మిస్ అయిపోయాయి. అలాగా ప్లేబ్యాక్ ఛాన్సెస్ కూడా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ అంటారు, ఏదో మామూలుగా మనకి షాపుల్లో పెడతారు ఉద్దరు లేదు రేపు రా అని, అలాగా ఏ రోజు కడితే నెక్స్ట్ సాంగ్ నువ్వే పాడుతుంది కానీ సో ఇప్పుడైతే ట్రాక్స్ పాడదు, ఇలా ఈ ట్రాక్లు పాడడం ఇవన్నీ అలవాటు అయిపోయాయి. కానీ మెయిన్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు అంటే ఆ వెయిటింగే రాలేదు. ఒక 2 సినిమాలు పాడాను సార్, అవి రిలీజ్ అవ్వలేదు ఆడియో. దాంతో చాలా డిసప్పాయింటింగ్. ఆయన చెప్పేవారు ఎప్పుడో డిసప్పాయింట్ అవ్వద్దు, వస్తుంది మంచి పాటలు పాడదు కానీ అనేది. ఏంటి అంటే మీరు ఇప్పుడు సింగర్గా ప్రొఫెషనల్గా సింగింగ్ మ్యూజిక్ అనే వృత్తిని ఎంచుకున్న తర్వాత ఇప్పుడు అది కాకుండా ఇంకేదైనా చేస్తున్నారు అంటే ఈ సింగింగ్కి వచ్చిన తర్వాత అంటే ఐ మీన్ టు ఆస్క్ యూ, అంటే ఇది ఓకే సఫిషియెంట్గా ఉందా అనిపించిందా మీకు? అంటే సింగర్గా నేను వచ్చిన తర్వాత ఈ జర్నీ తెలిసి స్టార్టింగ్లోనే ఒక 50% అర్థమైపోయింది. సో ఇది మనల్ని తీసుకెళ్తే ఓవర్ నైట్ స్టార్ని చేస్తుంది, లేదంటే కొన్ని సంవత్సరాల పాటు లాక్కెళ్ళిపోతుంది మనల్ని, మనం వెయిట్ చేయాలి అని. అప్పుడు ఏం చేశానంటే సో నాకున్న స్కిల్స్ వాయిస్తో పాటు మన వాయిస్కి ఉన్న టాలెంట్కి ఇంకా ఏవి చేయొచ్చు అనేది ఐ స్టార్టెడ్ వర్కింగ్ ది ఛానల్స్. సో ఛానల్స్లో వర్క్ చేయడం అనేది
ప్రోగ్రామ్ వైపు స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లాగా. అంటే మనం బ్రెడ్ అండ్ బటర్ కోసం. సో ఇది వెంటనే డబ్బులు ఏం రాకపోతే. చేశారు ఛానల్స్? సో ఛానల్స్లో నేను మా టీవీలో అంటే ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది న్యూస్ నుంచి స్టార్ట్ చేశాను సార్. ఏదండి? న్యూస్లో వాయిస్ ఓవర్స్. ఇదివరకు ఫస్ట్ సీ న్యూస్ అనే ఛానల్ ఉండదు హైదరాబాద్లో. ఓకే. ఇట్స్ కేబుల్ నెట్వర్క్ సీ న్యూస్. ఆ తర్వాత దాన్ని మళ్ళీ సి ఛానల్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. సో అక్కడ న్యూస్ పాపులర్ ఛానల్ అని ఉండేది. దాంట్లో నెమ్మదిగా రిపోర్టింగ్ అంటే ఈ పక్కన ఇలా నేను దగ్గరికి వెళ్తూ అక్కడెక్కడ చేసుకుంటూ సో రిపోర్టింగ్. ఆ రిపోర్టింగ్ తర్వాత నెమ్మది అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ లేవరంటే నువ్వే చదివేసామ్మా కొంచెం వాయిస్ బాగానే ఉంది సింగర్ కదా అని అలాగ వాయిస్ ఓవర్స్. ఆ న్యూస్ తీసుకొచ్చిందని వాయిస్ ఓవర్ నేనే చదివి రికార్డ్ చేసి సో అలాగా నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను. సరే నెలకి ఆల్రెడీ దానికి ఒక డబ్బులు వచ్చాయి, ఇది బాగానే ఉంది ఇది అని అలాగా వర్క్ చేసుకుంటూ నెక్స్ట్ ఎంట్రీ ఇంటూ ద ఎంటర్టైన్మెంట్ ఛానల్కి. సో మై ఫస్ట్ శాటిలైట్ ఛానల్ ఈజ్ మా టీవీ. అప్పుడే మా టీవీ కొత్తగా పెట్టారు. సో మా టీవీలో నేను ఐ జాయిన్డ్ యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్గా జాయిన్ అయ్యి సో దెన్ బికమ్ ఏ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. సింగింగ్ ప్రోగ్రామ్ దాంట్లో సింగింగ్ ప్రోగ్రామ్ అంటే పాడాలనుంది. బాలుగారు ఆ టైంలో పాడుతా తీయగాకి బ్రేక్ ఇచ్చారు సమ్ రీజన్స్ ఈటీవీ తోటి. అప్పుడు మా టీవీ కూడా పెట్టిన కొత్తలో సో వాళ్ళు ఏం చేశారంటే బాలుగారిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు. సార్ మీరు ఎలా అయినా చేయట్లేదు కదా, సో మేము అదే కాన్సెప్ట్ తోటి చేద్దాం అనుకో, పాడాలని ఉంది. సో అక్కడ పాడుతా తీగ, ఇక్కడ పాడాలని ఉంది. సో సేమ్ షో, చిన్నపిల్లలు మళ్ళీ సింగింగ్ షో. సో దానికి నేను ప్రొడ్యూసర్, అసోసియేట్ ప్రొడ్యూసర్గా బాలుగారి ఆ టీంలో. సో ఆ ఫస్ట్ సిరీస్ 42 ఎపిసోడ్లు చేశారు. 42 వీక్స్ కదా? 42 వీక్స్. ఎలా ఉండేదండి? సో దాంట్లో ఏంటంటే నా రోల్ ఫస్ట్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యేది, షో డైరెక్టర్ ఏమో శాస్త్రి గారు, ఇంకా ఆయనకి రెగ్యులర్ పాడుతా తీగ టీంలోన. సో ఛానల్ నుంచి నేను వర్క్ చేయడం. సో నా వర్క్ అంతా రోల్ అంతా ఏంటంటే ఎన్నో క్యాసెట్స్ వస్తుండేవి షోకి. ఆ క్యాసెట్స్ అన్నీ తీసి దాంట్లోంచి బేసిక్ స్క్రూట్నీ చేసి విని కొన్ని బస్తాల క్యాసెట్లు వచ్చాయి ఛానల్కి. సో వాటిలన్నింటినీ తీసి విని నేను రామాచారి గారు ఇద్దరు సో వాళ్ళ ఇంట్లో కూర్చుని క్యాసెట్స్ అన్నీ తీసి విని ఇది బాగుంది ఓకే అంటే బాలుగారికి ఇవ్వడానికి, అంటే ఈ స్క్రూట్నీ చేసి బాలుగారికి ఇచ్చే పని మాది అనమాట. ఇవన్నీ తీసి ఆయనకి ఇచ్చి అక్కడి నుంచి సో ఒక్కొక్కళ్ళని స్క్రూట్నీ చేసి నెమ్మదిగా సో ఆ విధంగా ఆ ప్రోగ్రాంలో బాలుగారితో అంటే ఎన్నో అనమాట. ఇంకా బాలుగారు ఆయన యాంకర్. సో ఆయన మీరు కూడా సింగర్ అని బాలుగారికి తెలుసా, లేకపోతే చెప్పే అంటే ప్రయత్నం బాలుగారికి చెప్పే ప్రయత్నం రాలేదండి. యాక్చువల్గా పాడాలన్నందుకు ముందే నేను పాడుతా తీగలో పాడా. పాడుతా తీయగలో సో మేమందరం ఒక ఎవరు ఉషా గుర్తుపడతారు కదా మరి? అంటే ఆ టైంలో చాలా సంవత్సరాలు అయిపోయిందండి. ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న టైంలో ఉషా మీరు చేస్తున్న టైంలో సునీత గారు కాదనుకుంటా. కాదండి, చేస్తున్న టైంలో పాడుతా తీగలో పాడాను. సో అన్ఫార్చునేట్ ఏంటంటే సో ఒక ఎపిసోడ్ పాడి విజయం వేరు స్వర్గం అన్నట్టు ఇలా వెనక్కి వస్తాను అనమాట. అంటే సమ్ డిఫరెంట్ రీజన్స్ అక్కడ వాళ్ళు ఎవరో ఆ రోజుకు రావాల్సిన ప్రోగ్రాంకి రావాల్సిన ఒక పార్టిసిపెంట్ రాకపోవడం వల్ల నన్ను స్టాండ్ బైగా తీసుకున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టీస్. ఆల్రెడీ ఇంకో 4 సింగర్స్ ఉండేవాళ్ళు ప్రతి ఎపిసోడ్కి, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. సో నన్ను సడన్గా పిలిపించారు అనమాట. బాబు హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు వెంటనే దగ్గర సారథి స్టూడియోస్కి దగ్గరలో ఎవరు ఉంటారంటే మహేష్ అనే అబ్బాయి ఉన్నాడు, సార్ పిలిపించండి అని ఎపిసోడ్లు పెట్టేశారు నన్ను పాడుతా తీయగాకి. సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు సార్ అంటే, ఏం కదమ్మా నీకు వచ్చిన పాటలు ఏవో చెప్పాను కానీ ఓ లిస్ట్లో 10 పాటలు రాసుకున్నాను. సరే ఏవుది అనగానే ఓకే ఇవి ఓకే పాటలు ఓకే. ఎవరండి సెలక్షన్? ఆయన బాలుగారు కదండి, అప్పుడు సెలక్షన్ టీం వేరేగా ఉండేవాళ్ళు. సో ఆర్కెస్ట్రాలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఈటీవీలో ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఎలా ఉంటుంది మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే కొత్తగా పాటలు పాడదామని వెళ్ళినప్పుడు మనం నో అన్నాం అనుకోండి, మళ్ళీ పిలవరేమో తర్వాత, ఇప్పుడు నేను రానంటే పిలవరేమో, సార్ నేను ప్రాక్టీస్ చేయలేదంటే సర్లే ఏదో ఒకటి వెళ్దాంలే అని దైవాధ్యనం అనుకుని వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అక్కడ దాంట్లో నేను ఫస్ట్ ఎపిసోడ్కి ఎలిమినేట్ అయిపోయాను. అక్కడ తెలిసిన ఒక థింగ్ ఏంటంటే ఏదైనా కాంపిటీషన్కి వెళ్తే మనం తరవుగా ప్రిపేర్డ్గా వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతి సింగర్కి పార్టిసిపేషన్కి ఒక ప్లేలిస్ట్ అనేది ఉండాలి ప్రతి గాయకుడికి. అంటే ఇన్ని పాటలు అనేది మనం నేర్చుకోవాలి. ముక్కును పట్టుకుని ఒక 6 పాటలు 10 పాటలు ఇక అవే పాడకూడదు అనేది నాకు పాడుతా తీయగా నేర్పించిందండి. సో భవిష్యత్తులో రేపు ఎప్పుడు వెళ్ళినా కూడా చేసినా కూడా
మనం ఇలాంటి తప్పు మళ్ళీ ఎక్కడ చేయకూడదు. అంటే మరి మీరు టఫ్గా ప్రయత్నం చేశారా? ఇప్పుడు మీరు వచ్చిందే ప్లేబ్యాక్ సింగర్గా అనేది ఒక ఫుల్లీ హై అండ్ టార్గెట్ తోటి వచ్చినప్పుడు మరి ఆ లక్ష్యం పూర్తి చేసే దిశగా వెళ్ళారు మీరు. అంటే ఏ ప్రయత్నాలు చేశారు? ఇప్పుడు అంటే మీకు ఇందాక చెప్పాను, మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు చెన్నైలో ఆయనతో పాటు రికార్డింగ్స్కి వెళ్ళడం. సో యాక్చువల్గా అంటే కొన్ని లక్షలు ఇచ్చినా కూడా వాళ్ళతోటి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్లో షేర్ చేసుకునే అవకాశం రావడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుందండి యాక్చువల్గా. ఎందుకంటే ఒక శంకర్ మహాదేవన్ గారు రికార్డింగ్ స్టూడియోలో పాడేటప్పుడు అబ్జర్వ్ చేయడం అనేది అందరికీ రాదు. ఇప్పుడు మామూలుగా ఉన్న సింగర్స్ ఎవరన్నా, సార్ నాకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ నన్ను అడిగి, సార్ శంకర్ మహాదేవన్ గారు పాడేటప్పుడు నన్ను పిలవండి సార్, నేను నేర్చుకుంటాను, లేదంటే ఒక శ్రీరామ్ పాడేటప్పుడు నన్ను పిలవండి సార్, నేను చూసి నేర్చుకుంటాను అంటే పిలుస్తారా? పిలవరు. సో ఆయనతో వర్క్ చేయడం వల్ల నేను ఎన్ని పాటలు పాడాననేది ఆ టైంలో నేను పెట్టుకోలేదు సార్. అంటే వచ్చిన ఛాన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము, వెళ్దాము అందరితోటని. కానీ ఆ పెద్ద పెద్ద సింగర్స్ అంటే చిత్ర గారు కానీ, శంకర్ మహాదేవన్ గారు కానీ, హరిహరన్ గారు కానీ, కార్తీక్, టిప్పు, విజయ్ ప్రకాష్, ఇలాంటి సింగర్స్ అందరూ సూపర్ మోస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ, వాళ్ళకి నా రోల్ ఏంటి? రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సాంగ్ లిరిక్ చెప్పడం, తెలుగు లిరిక్ ఏమైనా ఉందో చెప్పడం, ఆ బేసిక్ ట్యూన్ వాళ్ళకి చెప్పడం, అంటే ట్రాక్ ప్లే చేసే ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇది నా డ్యూటీ యాజ్ ఏ అసోసియేట్గా. అప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ వాళ్ళతోటి. అంటే అక్కడ ముఖాముఖి ఉన్నప్పుడు స్టూడియోలో ఇక్కడ కన్సోల్ రూమ్ వాళ్ళు పాడుతున్నారంటే నేను ఇక్కడ కూర్చొని వినేవాడిని. ఎంత కష్టమైన పాట ఎలా పాడారు, ఎంత సింపుల్గా పాడుతున్నారు అంటే ఆ వాయిస్ టెక్నిక్స్ అన్నీ అక్కడ నేర్చుకున్నాను నేను. అంటే ఇది నేను ఎప్పుడు పాడతాను, నేను ప్లేబ్యాక్ ఎప్పుడు పాడతాను, ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది ఆ టైంలో లేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు తర్వాత నాకు యూటిలైజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒక 2 సినిమాలు మ్యూజిక్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ ప్రీవియస్గా ఒక సినిమా చేశాను. సినిమాలకి ఆ ఆపర్చునిటీస్, అవకాశాలు వచ్చే ముందు వరకు ఏం చేశారు? అంటే వేరే ప్రొఫెషన్లో ముందు వచ్చేంత వరకు మీకు ఇందాక చెప్పాను, నేను జీ సరిగమపాకి, సో ఈ ఛానల్స్ తర్వాతే జీ సరిగమకి ఒక 6 సిరీస్లకి ఐఎమ్ ద సెలెక్షన్ జడ్జ్ అండ్ వాయిస్ ట్రైనర్ తెలుగు జీ సరిగమపాకి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న ప్లేబ్యాక్ సింగర్స్లో, ఇప్పుడున్న యంగ్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా ఇనీషియల్ స్టేజెస్లో, అంటే వాళ్ళు కొత్తగా సింగర్లుగా వద్దాం అనుకున్న ఆ జర్నీలో, వాళ్ళందరి జర్నీలో వాళ్ళకి ఒక మెంటర్గా ఉండడం జరిగింది ఆ టైంలో. ఎవరెవరండి పాపులర్? సో ఇప్పుడున్న రేవంత్ కానీ, పృథ్వీచంద్ర కానీ, అనుదీప్ కానీ, మొన్న కుర్చీ మడత పెట్టి పాడింది సాహితీ కానీ, ఆవకాయ ఆంజనేయ పాడిన ఆ సాహితీ కానీ, కళ్యాణ్ వసంత్, సో శరత్ సంతోష్, అనిరుద్ధ్, ఇప్పుడు ఇండియన్ ఐడల్లో పాడుతాడు అబ్బాయి. సో ఇలాంటి సింగర్స్ అందరూ కూడా, సత్యయామిని బాహుబలిలో పాడింది అమ్మాయి, భువనకృతి, సో ఇలాంటి చాలామంది సింగర్స్ వాళ్ళందరికీ కూడా ఇనీషియల్గా కాంపిటీషన్కి ఎలాంటి పాటలు పాడాలి, ఏది పడితే అది పాడితే నడవదు. ఆర్కెస్ట్రాల్లోనూ షోస్లో పాడే పాటలు కొన్ని పాడచ్చు, కాంపిటీషన్లో పాడడానికి స్టఫ్ ఉన్న పాటలు కావాలి అనేది వాళ్ళకి ప్లేలిస్ట్ అనేది జీ సరిగమపాలో అలవాటు చేశారు. సో ఇప్పుడు ఇదివరకటి విషయానికి వస్తే ఒకళ్ళిద్దరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత రామకృష్ణ గారు ఉండేవాళ్ళు, కొన్ని సాంగ్స్ ఆయన పాడేవాళ్ళు, లేకపోతే జేసుదాస్ గారు కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 కాదు, దగ్గర 20-30 మంది ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. అసలు కనీసం సంవత్సరానికి ఒక్క పాట అయినా ఒక్కొక్కళ్ళకి వస్తుందా అనేది బిగ్ డౌట్. లేకపోతే వాళ్ళు వేరే ప్రొఫెషన్ చేసుకుంటూ ఇదో పార్ట్ టైంగా తీసుకున్నారా? ఇది ఏంటి అంటే ఇప్పుడున్న సినారియో ఏంటండి? అంటే బాలుగారు ఆయన ఎరాలో చాలా సాంగ్స్ పాడారు, క్వాలిటేటివ్ సింగరు ఆయన. ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిందేం లేదు. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేటప్పుడు అంటే పాడుతా తీగ స్టార్టింగ్ స్టేజ్ గురించి చెప్తాను నేను. అప్పుడు ఉష, నిత్య సంతోష్ని, మల్లికార్జును, పార్థసారథి, ఇలాగా కొంతమంది సింగర్స్ వచ్చారు. వేణు, సాందీప్, ఒక జనరేషన్లో అంతా ఒక సింగర్స్ వచ్చారు. వాళ్ళు కొన్ని పాటల వరకు పాడుకుంటూ వెళ్ళారు. ఆ నెక్స్ట్ మళ్ళీ కాంపిటీషన్స్కి వచ్చేటప్పటికి అది జీ సరిగంప కావచ్చు, సూపర్ సింగర్ కావచ్చు, ఇలాగా చాలామంది సింగర్స్ బయటకు వచ్చారు. వాళ్ళు ఎవరు ఉంటారు? ఎప్పుడు కూడా కాంపిటీషనే సార్. కాంపిటీషన్లో ఎవరు పరిగెడతారు, ఎవరు ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు, మిగతా వాళ్ళు వెనకాల ఉంటారు. మేబీ టాలెంట్ ఉన్నా
సో ద డిఫరెంట్ సోర్సెస్, కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే ప్రూవెన్ ఫ్యాక్టర్ కావచ్చు, అంటే తొందరగా స్కిల్స్ని పట్టుకుని పాడడం కావచ్చు. సో రీసెంట్గా ఒక రికార్డింగ్కి ఆల్రెడీ అమ్మాయి చాలా సినిమాలో పాడింది. ఒక అమ్మాయి నన్ను క్వశ్చన్ అడిగింది, సింగర్. సార్ నేను పాడాను సార్, నేను ఆల్మోస్ట్ మీకు తెలుసు నేను పాడిన పాటలు హిట్ అయ్యాయి సాంగ్స్, ఆ తర్వాత నాకు కొన్ని పాటలు వచ్చాయి, మళ్ళీ పాడడానికి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకుని ఇంకొక సాంగ్ ఏదో వెతుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన ఇది వచ్చింది నాకు. సింగర్స్ చాలామంది అయిపోయారు సార్ ఇప్పుడు, కాంపిటీషన్లు కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, దెర్ ఇస్ సో మెనీ సింగర్స్, అంటే కొన్ని వేలల్లో ఉన్నారు సింగర్స్ ప్రస్తుతం. వీళ్ళ కాంపిటీషన్లో ఎలా సార్ నాకు అంటే, వాళ్ళకి అది చెప్పారు అమ్మాయికి, అమ్మ ఇప్పుడు సింగర్స్ ఎంతమంది వస్తున్నారో, డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే రేంజ్లో వచ్చారు. అది ఫోక్ కావచ్చు, లేదంటే జనరల్ కావచ్చు, డివోషనల్ కావచ్చు, లేదంటే సినిమాటిక్ కావచ్చు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు. సక్సెస్ అనేది ఫార్ములా, మనం ఎంత టాలెంట్ ఉన్నా అది అవసరం లేదు, సక్సెస్ అనేది ఫార్ములా. కాబట్టి హిట్ ట్యూన్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారో, హిట్ సాంగ్ ఏ సింగర్ పాడతారో వాళ్ళే గుర్తుంటారు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, హిట్ సాంగ్ ఎవరిస్తారా అనేది యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు సెర్చ్ ద మ్యూజిక్ డైరెక్టర్. మేబీ నీ అదృష్టమా అంటే వస్తుంది, నేను పిలుస్తారు, లేదు అంటే యూ హ్యావ్ టు వెయిట్. సింపుల్ ఒక అండర్స్టాండింగ్ సార్, మనం చాలా సినిమాలు వస్తున్నాయి ఓటీటీలో కానీ, లేకపోతే బయట రిలీజ్ అయ్యే సినిమాలు కానీ, డబ్బింగ్ సినిమాలు కానీ, చాలా సినిమాలు వస్తున్నాయి, వందల్లో వస్తున్నాయి. దాంట్లో అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే మంది ఉన్నారు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ మీరు ఏ ఆడియో లేబుల్ మీద చూసినా టాప్ లిస్ట్లో కీరవాణి గారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, అండ్ మణిశర్మ గారు, సో ఇప్పుడు అనిరుద్, అండ్ నెక్స్ట్ అనూప్ రూబెన్స్, కొన్ని సినిమాలు అయినా. సో ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ టాప్ 10లో నెక్స్ట్ లెవెల్లో వచ్చేటప్పటికి శేఖర్ చంద్ర గారు, ఇట్లా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు ఉన్నారు. ఇంకా తర్వాత కిందికి తీసేస్తే దెర్ ఆర్ సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, 3 సినిమాలు 4 సినిమాలు 5 సినిమాలు అలా చేస్తున్నారు. కానీ దాంట్లో ఎంతమంది సినిమాలు హిట్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతిదీ ఒకసారి మణిశర్మ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో ఎక్కడో చెప్పారు సార్, మీరు ఒకప్పుడు అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు సార్, 365 days 100 days ఫంక్షన్లు, అంటే ఆడియో క్యాసెట్స్ సీడీలు ఉన్నప్పుడు, అంటే ఎన్ని సీడీలు అమ్ముడిపోయాయి, ఎన్ని క్యాసెట్లు అమ్ముడిపోయాయి అనే ప్రాతిపదిక మీదే ఒక హిట్ అనేది సాంగ్ అని తెలిసేది. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడేముందరా నాయన, ఇప్పుడు 20 మిలియన్లు 30 మిలియన్లు 100 మిలియన్లు వస్తే అది హిట్. అది నిజంగా అయ్యిందో లేదు తెలియదు, వాడి పెయిడ్ ప్రమోషనో తెలియదు, ఏం తెలియదు, కానీ దాన్ని బట్టి వాడిని జడ్జ్ చేస్తున్నారు, అబ్బా ఇది సూపర్ హిట్ సాంగ్ అని. అంటే డిజిటల్ వచ్చిన తర్వాత అలా మారిపోయింది. దానికి నాకే అర్థం కావట్లేదు ఈ క్యాల్కులేషన్స్ ఏంటో అన్నారు మణిశర్మ గారు. అట్లాగే ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఒక 100 మిలియన్స్ ఉంటే వీడు సూపర్ సింగరు, వీడు సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. బాలుగారిలో ఒక సింగర్గా మీకు నచ్చిన యూనిక్నెస్ ఏంటి అనుకుంటున్నారు మీరు? బాలుగారులు అంటే ఒకటే సార్, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మన ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్స్లో, ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో బాలుగారు లాంటి సింగరు లేరు, రారు సార్. ఎందుకు రారంటే, సచ్ ఏ వెర్స్టైల్ సింగర్ బాలుగారు. అంటే ఒక మెలడీ పాడాలన్నా, ఒక డివోషనల్ పాడాలన్నా, ఒక యాక్టివ్ సాంగ్ పాడాలన్నా, ఒక ఫీల్ గుడ్ పాడాలన్నా, ఏది పాడాలన్నా కూడా ఆయన అన్నీ ఓన్ చేసుకుని పాడే విధానం ఇప్పుడున్న సింగర్స్ అందరికీ కూడా, ఎంతమంది సింగర్స్ రానండి, ఎన్ని హిట్స్ ఉండండి, కానీ బాలుగారి స్థానం అనేది దాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకు చేయలేరంటే, హీఈస్ ఎ డిక్షనరీ, హీఈస్ ఎ రోల్ మోడల్. ఆయన్ని రీచ్ చేయాలంటే ఓ 2-3 జన్మలు ఎత్తునా కూడా సరిపోదు, ఎందుకంటే అంత ఓన్ చేసుకుంటారు. మీరు బాలుగారి పాటలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పాట ఆయన ఇన్వాల్వ్ అయి పాడతారు. నేను ఆయన సాంగ్స్ వింటూ కొన్ని వేల పాటల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సింగర్కి బేసిక్గా ఉండాల్సిన రూల్ సార్, మంచి వాయిస్ ఉంటే సరిపోదు, శృతిపక్వంగా పాడితే సరిపోదు, తాళంలో పాడితే సరిపోదు, ఏముండాలంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది నా సాంగ్, ఇది ఈ పాటలో ఇది నాది అంటే మనం ఆ పాటలోకి వెళ్ళిపోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే బాలుగారు మెలడీస్ కానీ, ఎస్పెషల్లీ
లవ్ సాంగ్స్ కానీ అలాంటివి ఏ పాడినా పాత 80s నుంచి 70sలో తీసుకుని ఏ పాట పాడినా ఒక సోల్ కనిపిస్తుంది, ఒక జీవం. దాన్ని పట్టుకోగలగాలి సింగర్స్. సో చాలామందిలో మిస్ అవుతుంది, అది ఉంటుంది సార్. ఒక 2 పాటలు రాగానే మూడో దాంట్లో ఉండదు, దాంట్లో కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు సినిమా టేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ, లైనప్స్ ఇవన్నీ మారినట్లే సేమ్ అంటే మ్యూజిక్లో కూడా అలాగే మారుతూ వచ్చిందా? పాత పాటలు 90sలో ఉండే మెలోడీస్ అంటారు చాలామంది, 90s మెలోడీస్ చాలామందికి ఇష్టం కూడా. ఇప్పుడు అలాంటివి వచ్చే సందర్భంగా అనేది కానీ ఉండదు, అంటే అవకాశం ఉందా? మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను సార్. ఈరోజు కొత్తగా వస్తున్న మన పాటల్లో రీమిక్స్ వెర్షన్స్ అని స్టార్ట్ చేశారు. అది పాత ఓల్డ్ సాంగ్స్ని మళ్ళీ దాన్ని రీమిక్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అది ఎప్పుడు కూడా అలాగే ఉంది, స్టిల్ ఇట్స్ అలైవ్, అది ఉంది కాబట్టే మళ్ళీ ఆ పాటలు మళ్ళీ ఒక సినిమాకి ఒక్కొక్క పాటని చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను అంటే ఈ జర్నీలో తర్వాత ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను ఒక 2 years బ్యాక్. అంటే పాత పాటలు ఇంకా స్టిల్ ఎలా ఉన్నాయని చెప్పడానికి. అంటే ఇన్ని మనం లేటెస్ట్ జనరేషన్స్ వచ్చేసి ఇంత ఉన్నా కూడా ఎందుకు అలా ఉన్నాయంటే ఒక ఈవెంట్ అయింది. సో అక్కడ కూడా నన్ను పాడమని పిలిచారు సార్, కొన్ని స్పెషల్ సాంగ్స్ పాడమని. ఏలూరులో ఈవెంట్. అప్పటికే ఎంత అయిపోయింది, అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, మంచి ఫాస్ట్ బీట్స్ అవి ఇవి అందరు పాడేశారు, అయిపోయింది. 12 గంటలు అయింది సార్, అప్పటికి 12 అయింది. సో మేజర్ ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఆ టైంలో వాళ్ళు అడిగిన పాటలు పాతవి, 70sలో 80sలో. అందరూ ఇప్పుడు జనరేషన్లో ఉన్నవాళ్లే, మళ్ళీ ఇప్పుడు జనరేషన్లో ఉన్నవాళ్లే ఇవి లైక్ చేస్తూ అవి కూడా లైక్ చేస్తున్న వాళ్ళు. ఆ టైంకి నేను పాడిన పాట లైవ్ ఆర్కెస్ట్రాలో ఏ దివిలో వెలిసిన పారిజాతం పాడారు. 12 గంటలు, అర్ధరాత్రి 12ంటికి ఏ దివిలో వెలిసిన పారిజాతం పాడితే మళ్ళీ వన్స్ మోర్ అడిగారు ఆ పాటని. ఎందుకు అడిగారు అంటే ఆ పాటలో ఉన్న గ్రేట్నెస్ అది. ఆ టైంలో జనరల్గా ఏదో 4 దరువులు కొట్టి అబ్బాయి ఎగరేసి దూకేసి ఉంటారు. కానీ అన్ని కార్యక్రమాలు అయిపోయి అలా కూర్చుని అలా ప్రశాంతంగా ఆ మ్యూజిక్ అలా వింటుంటే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఈ పాట పాడేటప్పుడు అందరూ అలా సైలెంట్గా విన్నారు. అంటే ఎందుకు విన్నారంటే బికాస్ దెర్ ఈజ్ సోల్ ఇన్ దట్ సాంగ్. ఆ కంపోజిషన్లో ఆ సోల్ స్టిల్ అలైవ్ సార్. ఈరోజు వచ్చిన ఈ రియాలిటీ షోస్, ఈరోజు కాదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత సార్, ఇంకో 10 సంవత్సరాల తర్వాత జీ సరిగమపై పెట్టండి, సూపర్ సింగర్ పెట్టండి, ఇండియన్ ఐడల్ పెట్టండి. కానీ 1960లో వచ్చిన సాంగ్, 1970లో వచ్చిన సాంగ్, అప్పటికి 70కి 24 చూసుకుంటే 54 సంవత్సరాలు అవుతుంది. 54 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయినా సరే మళ్ళీ కాంపిటీషన్లో వచ్చి మళ్ళీ మామ చందమామ సాంగ్ పాడాల్సిందే. బికాస్ అవన్నీ కూడా అలా ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు పాడుతున్నాం. ఈరోజు జీ సరిగమప పాడే టైంకి, నేను వర్క్ చేసే టైంకి జీ సరిగమపలో ఆల్మోస్ట్ ఆ పాటలు వచ్చి 30-40 సంవత్సరాలు అయ్యాయి. కోటి గారు వాళ్ళ నాన్నగారు మీకు తెలుసు, సాలూరు రాజేశ్వరరావు గారు. అప్పుడు ఆ టైంలో చాలామందికి తెలియదు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు కొన్ని ఉన్నాయి, కాంపిటీషన్లో పాడుతున్నారు. రాజ్కోటి అంటేనే బాగా పాపులర్, రాజ్కోటి. సో కోటి గారు వాళ్ళ నాన్నగారేమో సాలూరు రాజేశ్వరరావు గారు. అవును. సో ఆయనవి పాత పాటలని, వీణ పాటలు అంటే అప్పుడు దాంట్లో నేను ఒక్కొక్క పాట రీసెర్చ్ చేసి సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాంగ్స్ ఇవన్నీ వినిపించిన రాగాలే, మదిలో వీణలు మోగే, ఇలాంటి పాటలు మీరు ఇచ్చారు ప్రిపేర్ అవ్వమని. మొత్తం సాంగ్ సెలెక్షన్ అంతా నేనే చేసేవాడిని. ఓకే. టోటల్ మొత్తం సింగర్స్కి, పార్టిసిపెంట్స్ అందరికీ. అప్పుడు చాలామంది పేరెంట్స్ దేవర్ సో హ్యాపీ, సార్ అసలు ఇన్ని పాటలు మాకు ఉన్నాయని తెలియదు సార్, ఇన్ని పాటలు మీరు ఎప్పుడో 60s 50s అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. అప్పట్లో ఆయన మల్లీశ్వర్లో సాంగ్ ఉండేది, కోటి గారు ఎంత ఎంజాయ్ చేసేవారు అనమాట సరిగమప డ్యూరింగ్ ద టైమ్స్. నేను వర్క్ చేస్తున్న టైంలో అరే నాన్న పిల్లల చేత ఇంత మంచి మంచి పాటలు ఇచ్చేవి అసలు. ఎందుకంటే కొట్టు దంచుడు పాటలు ఎవరైనా పాడతారు సార్, కానీ అలాంటి ఎవర్ గ్రీన్స్ పాడడం అనేది అది సబ్జెక్ట్. చాలామందికి ఒక చిన్న అపోహ కొట్టు ఉంటుంది సార్,
అంటే ఇది నేను ఇది చెప్తున్నాను యాస్టీస్గా మీరు వేయచ్చు, మేబీ ఎవరైనా కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారేమో నన్ను. చెప్పండి పర్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే క్లాసికల్ బాగా క్లాసికల్ నేర్చుకుని కర్ణాటిక్ క్లాస్ కానీ హిందుస్థానీ క్లాసికల్ కానీ అది నేర్చుకుని బాగా ఉంటేనే అదే సబ్జెక్ట్. సినిమా పాటలు అనేవి ఇది వేస్ట్ పనికిరావు ఇవన్నీ ఉట్టి లల్లాయి పాటలు ఇవన్నీ కొంతమందిలో ఉంటుంది అని ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక 100లో 80% కర్ణాటిక్ క్లాసికల్ కానీ ఈ క్లాసికల్ని బాగా శ్రద్ధగా నేర్పించే గురువులు అందరూ కూడా చేసే కంప్లైంట్ ఏంటంటే చిచ్చి క్లాసికల్ పాడితే వద్దు, నా దగ్గర రావద్దు, నువ్వు సినిమా పాటలు పాడితే నా దగ్గర రావద్దు అనేది చాలామంది చెప్పే కంప్లైంట్. కానీ నన్ను అడిగితే సార్ ఒకప్పుడు నుంచే అంటే పెండ్యాల గారు, రాజేశ్వరరావు గారు, సత్యం గారు, సో వీళ్ళందరూ చేసినవి వాళ్ళు ఎంతో దాని మీద రీసెర్చ్ చేసి ఎన్నో రాగాల నుంచి మంచి మంచి పాటలన్నింటినీ కంపోజ్ చేశారు. అంటే ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ మోస్ట్ టాలెంటెడ్ అప్పట్లో ఉన్న వాళ్ళందరూ అండి. సో వాళ్ళు ఎంత రకంగా ఆ రాగాల గురించి ఆలోచించి ఒక పాటను కంపోజ్ చేసి ఒక సింగర్ పాడి దాన్ని బయటికి తీసుకొస్తే ఆ పాట వస్తుంది. అంటే ప్రతి పాటలో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది మనం సబ్జెక్ట్ అని తీసుకుంటే సబ్జెక్ట్లో తీసుకోగలుగుతాం, ఒక లెర్నింగ్లా. ఏదో సినిమా పాటలు పాడుతున్నారండి వీళ్ళు వేస్ట్ అంటే అది వేస్ట్లానే కనిపిస్తుంది. అందుకే నేను చాలామంది సింగర్స్కి నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కొంతమంది ట్రైనింగ్ ప్లేబ్యాక్ సింగ్ కానీ ప్రొఫెషనల్ సింగ్ నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా అదే చెప్తాను, సినిమా పాటలు దేనికి తీసిపోవు. సో క్లాసికల్కి ఎంత ఇంపార్టెన్సో సినిమా పాటలకు కూడా అంతే ఇంపార్టెన్స్. రేవంత్కి మెంటర్గా చేశారు మీరు? వీళ్ళందరూ అండి, వీళ్ళందరూ అంటే వాళ్ళకి స్టార్టింగ్లో అంటే పాటలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అవును అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదండి. అంటే ఏ పాట పాడితే నా వాయిస్కి సూట్ అవుతుంది. ఇప్పుడు అందరూ అన్ని రకాల పాటలు పాడలేరు. కొంతమందికి హై పిచ్లో కొన్ని పాటలు బాగా పాడతారు, కొంతమంది లో పిచ్ ఉంటుంది వాయిస్లో, ఎక్కువ వాయిస్ పెంచి పాడలేరు. అలాంటి వాళ్ళకి వాళ్ళ వాయిస్కి తగ్గట్టు ఆ పాటలు సజెస్ట్ చేసేవాడిని. ఇప్పటికీ టచ్లో ఉంటారండి రేవంత్ లాంటి వాళ్ళు? అందరూ అంటే ఎప్పుడైనా మాట్లాడితే అందరూ మాట్లాడతారండి. సో అంటే ఫ్రీక్వెంట్గా కాల్స్ చేసి ఉండదు, ఎప్పుడు మాట్లాడినా కూడా ఎవ్రీవన్ దిల్ సేమ్ రెస్పెక్ట్ దిల్ మెయింటైన్. జీ సరిగమప అవన్నీ గుర్తు చేసుకుంటారు. సార్ అన్న అప్పుడు మేము అలా చేసాం ఇలా చేసాం, మీరు అన్నీ చెప్పారు, సాంగ్స్ చెప్పారు, మాకు అవన్నీ చాలా బాగా యూజ్ అయ్యాయి అనేది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎలా అంటే అందరూ అదే ప్రొఫెషన్లో కొనసాగుతున్నారా, లేకపోతే సైడ్ ఇన్కమ్ లాగా అయిందా పాట? అంటే కొంతమంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక సింగర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎవరైనా సరే వీ ఆల్సో ట్రీట్ యాజ్ లైక్ ప్రోడక్ట్. నేను ఒక ప్రోడక్ట్ని, మనల్ని మనం ఎలాగా మార్కెట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్న వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ మార్కెటింగ్ తెలిసిన వాళ్ళు, కమ్యూనికేషన్ తెలిసిన వాళ్ళు దూసుకెళ్తున్నారు. మార్కెటింగ్ స్కిల్స్ తెలియని వాళ్ళు ఇంకా అలా ఉంటున్నారు, నాకు రావట్లేదే. మీరు ఇప్పుడు సినిమా కంపోజర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది వరకు పాట రాశాక కంపోజ్ చేసేవాళ్ళు అని విన్నాం మేము. ఇప్పుడు కంపోజిషన్ మీద పాట రాస్తున్నారు. వీటిల్లో ఏది టఫ్, ఏది ఈజీ? అంటే జనరల్గా సార్ ఇప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, అవి లిరిక్ రైటర్కి ఒక ఫ్రీడమ్ ఇస్తే ఆయన బాగా రాయగలుగుతారు. ఇప్పుడు సిచ్యువేషన్ సాంగ్స్ కొన్ని ఉంటాయి, ఆ పాటలకి మనం ట్యూన్ చేసామనుకోండి, ఆల్రెడీ ట్యూన్ చేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళ చేతులు కట్టేసి, సార్ మీరు దీంట్లో ఈ మీటర్లో కరెక్ట్గా మీరు పదాలు రాయాలి అని మనం ఫిక్స్ చేసేసినట్టు అయిపోతుంది. కరెక్టే, కానీ మీకు టఫ్ కదా. ఇప్పుడు ఆయన రాసుకుంటూ వెళ్ళిపోయిన దానికి ఆ పదాలకి ట్యూన్ కట్టడం అనేది టఫెస్ట్ జాబ్ కదా. అంటే మ్యూజిక్ డైరెక్టర్కి సో రెండు ఉంటాయి సార్, టఫ్ ఉంటుంది, ఈజీ ఉంటుంది. ఇప్పుడు నన్ను ట్యూన్ చేయమన్నారు అనుకోండి, నాకు హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే కాబట్టి నాకు ఈజీగా ఉన్న ట్యూన్ నేను చేసుకుంటాను, ఆయనకి ఇచ్చేస్తాను, ఆయన రాస్తారు. అంటే ట్యూన్ ఇచ్చినా కూడా రాయగలిగే లిరిక్ రైటర్స్ ఉంటారు సార్ మనం ఇచ్చిన ట్యూన్కి. కానీ ఆ కాన్సెప్ట్కి ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు రెండు అవుతున్నాయండి. ఇప్పుడు రెండు సైమల్టేనియస్గా రెండు ఉన్నాయి. బట్ ఏంటంటే కాన్సెప్ట్కి రాసిన మీట్ ఉంటే బాగుంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే కొన్ని పాటలకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్కి మనం ట్యూన్ చేసే కంటే వాళ్ళకి ఇస్తే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుని రాస్తారు, దానికి ట్యూన్ చేయడం ఈజీ. ఓకే, అంటే మనం ముందే ఒక చట్రంలో దాన్ని పెట్టేసేయకుండా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. మీరు ఆల్బమ్ అనేది మీ సొంతంగా తయారు చేసుకున్నారా ఎప్పుడన్నా, అంటే మూవీస్లోకి వెళ్ళకముందు? అంటే దీంట్లో ఆల్బమ్ అనేది చేసుకోలేదు సార్ నేను. ఎందుకు చేసుకోలేదంటే
నేను చేసుకున్న కొంతమంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చూసా, అంటే ఎక్స్పీరియన్స్లు ఎలా ఉంటాయో చూసాను. నా ఫ్రెండ్ ఒకతను పాడుతా తీగలో పాడిన సింగరు, తను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, సింగర్గా అవుదామని ట్రై చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఒక ఆల్బమ్ చేసుకున్నాడు. నితీష్ నారాయణ అని నా ఫ్రెండ్, తను కూడా పాడుతా తీగలో ఈజ్ ఎ ఫైనలిస్ట్. సేమ్ నేను పాడిన ఎపిసోడ్లోనే తను ఫైనలిస్ట్ అనమాట తను. అయితే అతను ఎప్పుడైతే ఎవరైతే సింగర్స్ ఉన్నారో అందరి చేత పాడించి ఒక ఆల్బమ్ చేశాడు. ఎవరు? శ్రీకృష్ణ, అనుదీప్, రేవంత్, సాహితి, ఇలా అప్పుడు సింగర్స్ ఎవరైతే రియాలిటీ షోస్లో ఫస్ట్ వచ్చారో వాళ్ళందరిని తీసుకుని ఒక ఆల్బమ్ చేశాడు. అంటే తను మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళి అందరికీ ఇవ్వడానికి, నెక్స్ట్ ఎవరైనా సినిమాల గురించి అప్రోచ్ అవ్వడానికి. ఏమైందంటే విన్నవాళ్ళు ఇంకా ఏమైనా ఉన్నాయి మీ దగ్గర, ఆల్రెడీ దాంట్లో 7 పాటలు ఉన్నాయి, 7 పాటలు వినేసిన తర్వాత ఇంకా మీ బెస్ట్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఆల్బమ్ కూడా ₹1,00,000 ఖర్చు పెట్టుకుని ఆల్బమ్ చేసి ఒక క్వాలిటీ చేసిన తర్వాత ఆ 7 పాటలు విన్న తర్వాత ఇంకా బెస్ట్ ఏమైనా ఉన్నాయని అడిగితే ఏం చెప్తాడండి సమాధానం? అంటే అతని దగ్గర ఏముంటుంది? నేను వినిపిస్తాను సార్, ఇలా వినిస్తే మాకు తెలియదు, ఇలా వింటే మాకు తెలియదు, అంటే జడ్జిమెంట్ ఉండదు మ్యూజిక్తో పాటు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నేను కొన్ని చూసాను. ఈవెన్ మా మోహన్ గారు కూడా అలాంటివి కొన్ని చేశారు. సాడ్ కదా. సో మోహన్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు మేము ఆయనతో పాటు నేను సిట్టింగ్స్కి వెళ్ళడం, ప్రొడ్యూసర్ దేని కలవడానికి, అలా వెళ్ళినప్పుడు మీరు చేసిన సాంగ్స్ ఇవ్వండి కొన్ని, అంటే రికార్డింగ్ చేయడం, మిక్సింగ్ చేయడము, సింగర్ చేతి పాడించడం, ఇవంతా కూడా ఇట్స్ అ కాస్ట్ ఎఫెక్ట్ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి. అంటే మనం అందరూ ఫ్రీగా పాడరు కదా, ఎంతో అంత ఇవ్వాలి దాన్ని మిక్సింగ్ చేయించుకోవడానికి. అంటే క్వాలిటీ చేయాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, దాని మీద మనం డబ్బులు పెట్టుకోవడంలో ఏదో చేయాలి. ఇలా ఎన్నని చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు అవతల వాళ్ళ మైండ్ సెట్ ఏదో తెలియదు, వాళ్ళకి ఏం నచ్చుతుందో తెలియదు, ఏది నచ్చదో తెలియదు. సరే మా ప్లే చేయంటారు. ఇదే డైరెక్టర్స్కి ఎదురయ్యే సమస్య కూడా ఇదే, సినిమా డైరెక్టర్లకి కూడా సేమ్ సమస్య ఎదురవుతుంది. వాళ్ళు ఇంకోటి ఏమైనా ఉందా, లేకపోతే ఇంకో స్టోరీ ఉందా అంటే అసలు నీవు ఏం తీయాలనుకుంటున్నావు, నీ జానర్ ఏమనుకుంటున్నావు అనేది స్పష్టత అనేది అవతల సైడ్ ఉంటే ఇతను ఏదన్నా ట్రై చేయగలడు. అంటే నీకు సెట్ ఆఫ్ కరెక్ట్గా నచ్చుతుంది అనే పాయింట్ తెలియకుండా హీ కెనాట్ క్రియేట్ ఎ స్టోరీ. ఎస్, దట్ ఈస్ ఆల్సో దేర్. అంటే ఇప్పుడు అంటే ప్రతి టెక్నీషియన్కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సమస్య. సో మ్యూజిక్ డైరెక్టర్కి ఇప్పుడు నేనున్నాను, నేను ఒక 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న మ్యూజిషియన్స్ తోటి అందరితో వర్క్ చేశాను. నాకు తెలుసు నా ప్రొఫైల్ అంతా నేను పంపిస్తాను, సార్ దిస్ ఈజ్ మై ప్రొఫైల్, అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. ఇచ్చిన తర్వాత అంటే అక్కడ కూడా నాకు ప్రూవెన్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఇన్ని చూసిన తర్వాత ది లాస్ట్, సార్ మీరు అదేమైనా చేసి కూడా పంపిస్తారా, ఇదేమైనా చేసి పంపిస్తారా అని అడుగుతారు. అంటే ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ అది వచ్చిన తర్వాత అది నచ్చుతుందో నచ్చదో తెలియదు. అంటే ఎవ్రీథింగ్. నేను చాలామందికి చెప్పేది ఏంటి సార్, నన్ను అడుగుతారు, సార్ మీరేమైనా ఓ రికార్డింగ్ ఇది పంపిస్తాం, ఒక డెమో చేసి పంపిస్తారా? నేను చేయను సార్ అంటే డెమో. ఎందుకు చేయను అంటే ఇప్పుడు డెమో అంటే డెమోలోనే చేస్తాను నేను, దాన్ని సినిమాలో చేయను. సినిమా చేయాలంటే ఒక సిచ్యువేషన్కి నేను దాంట్లో మంచి ఏదో లైవో లేకపోతే లైవ్ ఇన్స్ట్రుమెంట్సో ఏదో వేసి కొంచెం బాగా చేయాలనుకుంటాను నేను. నువ్వు డెమో అనగానే నాకు నేను ఎన్ని చేస్తాను, ఎంతమంది చేస్తాను, కీబోర్డ్ ప్లేయర్ మీద చేస్తాను, కీబోర్డ్ ప్లేయర్ చేస్తాను. అది నీకు ఆనలేదనుకోండి, నేనేం చేయాలి అప్పుడు? వాడికి నేను డబ్బులు ఇచ్చుకోవాలి. ఎవరు ఊరికే చేయట్లేదు సార్. ఈరోజు ప్రతి చిన్న వాళ్ళకు కూడా, అంటే ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో నేను చెప్తాను. యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది, సో దే ఆర్ ఛార్జింగ్ లైక్ మినిమం ఒక లిరిక్ రైటర్ని, అంటే తప్పు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని, ఆ ఫేమ్ ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చినప్పుడు దే ఛార్జింగ్ లైక్ దట్. ఒక సందర్భంలో ఒక ఫోక్ సింగర్ని ఏమన్నా, ఒక లిరిక్ రైటర్ కావాలమ్మా ఒక పాటకి అని అడిగారు. డెఫినెట్గా తప్పకుండా దానిదే ఉందన్నారు. ఎట్లా ఏంటి మరి, నాకేమైనా నేను పంపించినా రాస్తావా అంటే, లేదన్నా నాది పంపిస్తాను నీకు మొత్తము అనగానే ఒక వరుసగా టకటకటక ఒక 5 పాటలు 6 పాటలు పంపించారు. పంపించి ఇగో ఇవన్నీ నా పాటలు, ఇవి నాకు 15,000 అడ్వాన్స్ కొట్టంగానే చేస్తాను. పాటకి 15,000 అడ్వాన్స్ కొడితే నేను చేస్తాను యూట్యూబ్ సాంగ్కి. అంటే మనకు దిమ్మ తిరిపోయింది. నేను అదే వెళ్ళి నేను అడిగేటప్పటికి, లేదు సార్ మీరు ఒకటి చేసేవండి, డెఫినెట్గా మనం కూర్చుందాం, మనం ఆడుతూ ఉంటాం. ఇవన్నీ జరగని పనులని ఈ జర్నీలో నాకు అర్థమైపోయాయి. అందుకని నేను చేసినవి ఎవరికైనా యూజువల్గా పంపిస్తాను. సార్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, మీరు వినండి, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ విల్ వర్క్. ఇప్పుడు కామన్ ఆడియన్స్కి, కామన్ లిజనర్స్కి ఎక్కువగా ఉండే డౌట్ ఒకటి అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు 90s 80s 90s ఒక సాంగ్కి ఏదైనా చిన్న బ్రేక్ వచ్చింది అని అంటే
ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటారు, ఎన్ని టేక్స్ అన్నా తీసుకుంటారు, ఆ ప్లేస్ వదిలేసి ఎన్ని లేయర్స్ ఉంటాయి కాబట్టి మనకి. ఇదివరకు మొత్తం అంతా కంప్లీట్ మళ్ళీ మొదటి నుండి చేయాల్సిందే. అంటే అప్పుడంతా లైవ్ సార్. అదే మొదటి నుంచి మళ్ళీ అంటే ఫస్ట్ నుండి లైవ్ అంటే ఒకసారి అంటే డెడికేషన్ అప్పుడు ఎట్లా ఉండేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ వర్క్ చేసే విధానం అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం సింప్లిఫైయింగ్ అనేది వచ్చేసిందో మనం రిలాక్స్ అయిపోతాం. అవి ఏం కాదు చేసుకోవచ్చు నెమ్మదిగా. ఇప్పుడు చిన్న చిన్న ముక్క కూడా రికార్డ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒక్కొక్క లైన్ పాడేవాళ్ళు ఎటేస్ట్ అంటే పాడేవాళ్ళు వేరే లాంగ్వేజ్ నుండి తీసుకొచ్చే వాళ్ళని అలాగే చేస్తున్నారు కదా. ఈవెన్ మన తెలుగులో పాడిన ఎవరైనా సింగర్స్ అయినా కూడా అంటే ఈజీ మనకు వచ్చింది కదా అని కొంతమంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఫస్ట్ లైన్ తీసుకున్నాను సార్, ఫస్ట్ లైన్ వేస్తే సెకండ్ లైన్ కాపీ, మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఫాలో పంచ్ అలా చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ప్రో టూల్స్ వచ్చింది, ఇప్పుడు లాజిక్ ప్రో వచ్చింది, ఏది ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ అప్పట్లో ఎందుకు మిమ్మల్ని ఇందాక అంటే బాలుగారి గురించి ఎందుకు చెప్పాను, బాలుగారితో పాటు అప్పుడు పాడిన సింగర్స్ అందరూ కూడా సార్ లైవ్లో పాడిన అంటే ఆ లైవ్ ఆర్కెస్ట్రా లైవ్ రికార్డింగ్లో పాడిన వాళ్ళందరూ కూడా దర్ లెజెండ్స్ సార్. ఎందుకు లెజెండ్స్ అన్నానంటే ఓ స్టూడియోలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక బాలుగారు ఉన్నారు, ఇక్కడ ఒక జానకి గారు ఉన్నారు, ఒక 20 మందో 30 మందో ఆర్కెస్ట్రా, దాంట్లో వైలిన్స్ ఉంటారు, ఫ్లూట్ ఉంటారు, అది ఉంటారు, ఒక కండక్టర్ ఉంటారు, వాళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి లోపల మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. వీళ్ళందరూ ఒకేసారి మ్యూజిక్ స్టార్ట్ చేసిన వెంటనే ఒకేసారి స్టార్ట్ చేయాలి, ఒకేసారి ఎండ్ చేయాలి, పైగా టైమింగ్స్లో ఒకేసారి. అంటే ఆ టైమింగ్ ఇచ్చిన ప్రకారం ఎవరైనా కొంచెం మధ్యలో పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. అందరూ ప్రతి ఒక్కళ్ళు రెడీ సార్, మళ్ళీ ఫస్ట్ బీజన్ నుంచి మళ్ళీ ప్లే చేసి మళ్ళీ రావాలి. దీంట్లో ఏముంటుందంటే అందరికీ ఒక భయం ఉంటుంది, నేను తప్పు చేస్తే నా వల్ల బాలుగారు పాడాలి, అక్కడ ఉన్న జానకి గారు పాడాలి, నాతో పాటు ఉన్న మ్యూజిషియన్స్ అందరూ కూడా. మీరు ఉన్నప్పుడు ఎప్పుడున్నట్ల లైవ్లో ఇలా జరిగిందా రిపీట్? అంటే నేను ఆ ఎరాలో, సో అన్ఫార్చునేట్లీ ఆ ఎరాలో లేము. అంటే ఆ లైవ్ మేము వచ్చేటప్పటికి ఆ లైవ్ అంతా అనేది ప్రో టూల్స్ వచ్చింది. సో నేను చూసిందంటే లైవ్ వైలిన్ సెషన్స్ ఇవన్నీ చూసాము. బట్ ఇట్స్ ఎ గుడ్ వైలిన్ సెషన్ అనేది సెపరేట్గా మేము వర్క్ చేసిన దాంట్లో. కానీ అప్పుడు ఆ రోజుల్లో అది చేశారు, ఇట్స్ అ వండర్ఫుల్ సార్. అది మళ్ళీ వస్తే వెల్ అండ్ గుడ్. ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆయన దగ్గర 40,000 పాటలు అనుకుంటా కదా పాడింది బాలుగారు, పైన పాడారు. బాలుగారు అనే కాదు, వేరే సింగర్స్ అయినా సరే. సో అన్ని సాంగ్స్ అంటే మళ్ళీ రోజుకి 5 సాంగ్స్ చొప్పున వేసుకుంటే ఆయన కెరియర్ 25-30 ఇయర్స్ అనండి, కొన్ని 40 ఇయర్స్ అనుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే రోజుకి 3 పాటలు మినిమం. ఆ 3 పాటలు పాడాలి అని అంటే ముందు ప్రాక్టీస్ తర్వాత లైవ్ లోపల మళ్ళీ ఏమన్నా సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఏదన్నా వచ్చిందంటే అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం లైఫ్ అంతా సింగింగ్కే సరిపోయిందనే పాయింట్. అవును సార్. ఇప్పుడు ఎందుకు ఆయన అందరికీ ఒక డిక్షనరీలా ఉన్నారు అంటే ఒక కొత్త సింగర్స్కి ప్లేబ్యాక్ సింగర్స్కి అందంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ సార్. అంటే ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని ప్రతి సింగర్కి కూడా ఒక బుక్లా ఇచ్చేసారనమాట. ఇదిగో ఇలా పాడని దీన్ని ఫాలో అవ్వండి, ఎలాంటి పాటలు ఎలా పాడాలి అనేది. ఇప్పుడు ఉన్న వాళ్ళు అది ఫాలో అయితే చాలు సార్, అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మెలడీ అనేది తక్కువైపోయింది, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కూడా యాడ్ అయినాయండి. కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పటికప్పుడు యాడ్ అవుతుంటాయి సార్. బట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆ సోల్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది, అది ఇంకా కొంతమందే దాన్ని కాపాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ వస్తున్నాయి పాటలు. ఆ మధ్యన ఎవరో ఒకరు చెప్పారు, హాల్లో ఉన్నంత వరకే హిట్ అయ్యేది హాల్ టైమ్ హిట్ సెట్, ఎప్పుడున్నా పాడేది ఆల్ టైమ్ హిట్ సెట్. సినిమా థియేటర్లో ఉన్నంత వరకే అబ్బా ఎగిరి సూపర్ పాట, బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు ఇదేం పాట. ఆల్ టైమ్ హిట్స్ అంటే ఎప్పుడు ఎక్కడున్నా గుర్తొచ్చే పాట. హాల్లో ఉన్నంత వరకే, సినిమా హాల్లో ఉన్నంత వరకు ఆ పాట గుర్తుంటుంది, అది హాల్ టైమ్ హిట్. బయటకు వచ్చాక మారిపోతుంది, బయట వినేది ఆల్ టైమ్ హిట్స్. సో ఆ రోజుల్లో పాటలు ఇప్పటికీ మనం పాడుతున్నామంటే అది ఆల్ టైమ్ హిట్స్. ఏంటి ఇళయరాజా గారికి రెహమాన్ గారికి మధ్యలో ఉన్న మేజర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ఏమనిపించింది, మేజర్ సిమిలారిటీ ఆర్ డిఫరెన్సెస్? అంటే ఒక మ్యూజిక్లో అంటే ఒక యంగ్ జనరేషన్కి, అంటే ఈరోజు యంగ్ జనరేషన్ వేరు, సో ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న అప్పటికి ఆ యంగ్ జనరేషన్కి ఒక కొత్త సౌండింగ్ అనేది, అరే ఇదేదో భలే ఉందిరా అంటే. అప్పటి వరకు ఒక లైవ్ డిఫరెంట్
ఇన్స్ట్రుమెంటేషన్. ఇళయరాజా గారు చాలా ఇంపాక్ట్ ప్రతి పాటలోనూ. ఆర్కెస్ట్రేషన్తో పాటు ఆయన పాటలో ప్రతి పాట మెలడీ. అందరికీ కూడా ఈరోజు ఇంత హిట్ అయిపోయి ఇళయరాజా గారి పాటలు ఇంకా పాడుతున్నామంటే ఆయన తాలూకున్న మెలడీ. సో ఆ టైంలో ఏఆర్ రెహమాన్ గారు వచ్చి ఒక వెస్ట్రన్ని క్లాసికల్ మిక్స్ చేసి ఎలా జనాల్లోకి తీసుకెళ్ళచ్చు అంటే ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ ఏ మ్యూజిక్ని సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు రెహమాన్ గారు. మీరు ఆయన పాటలన్నీ చూస్తే దాంట్లో వెస్ట్రన్ ఉంటుంది, మెలడీ ఉంటుంది, క్లాసికల్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్స్ అన్నిటినీ కలిపి వినగానే జనాలకి కొత్తగా అనిపించింది. అరే భలే ఉంది ఈ సౌండింగ్ ఏదో అంటే. అప్పటి వరకు వింటున్నారు అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ అన్నీ వింటున్నారు. ఇళయరాజా గారి పాటలు ఈ రోజుకి వింటున్నారు. ఆ టైంకి అది బాగా కొత్త జనాలకి. ఇమ్మీడియట్గా ఇట్లా చాక్లెట్లు ఇలా తినగానే ఎలా వెళ్ళిపోతాయి పిల్లలకి, అలా జనాలకి ఇలా వెళ్ళిపోయి వెంటనే బా ఇది భలే ఉంది సౌండింగ్ అనేది. బట్ ఆ విషయంలో ఇళయరాజా గారికి రెహమాన్ గారే చెప్తారు. సో నేను ఎన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని చేసినా ఈజ్ అ లయన్ అని ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో. అంటే ఇది వరకు పాత పాటలు 90sలో 2000 వరకు ఇచ్చిన ఇళయరాజా గారు ఆ తర్వాత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మొనాటనీ అయిందా లేకపోతే ఆయన కొత్తగా అంటే ప్రతి ఒక్కళ్ళకి జనాల మైండ్ సెట్స్ అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే మనం వినే ధోరణి అనేది తరాలు మారుతున్న కొద్ది అంటారు కదా, జనరేషన్స్. ఇప్పుడు జనరేషన్ గ్యాప్ అంటారు కదా. ఇప్పుడు మనం ఉన్న ఆలోచనకి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేవాడికి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అలాగే వినేవాళ్ళ ఇది కూడా ఆ వినే ధోరణి మారిపోతుంటుంది. నాకు ఆ పాట ఇష్టం. ఇప్పుడు వచ్చి కొంతమందిని వచ్చి నీ మల్లీశ్వర్లో పాట తెలుసా అంటే తెలియదు అంటారు. ఆ తర్వాత వచ్చిన 80s 90s మళ్ళీ ఇది రాని రోజు ఆ పాటలు కొంతమంది తెలియదు. అబ్బా ఇదేం పాట అంటారు. ఇప్పుడు వచ్చిన సిద్ శ్రీరామ్ గారి పాటలు అంటే అరే భలే ఉంది పాట, సామాజవరగా ఉన్నవాడు ఇదేదో డిఫరెంట్గా ఉంది, ఉండిపోరాదా ఇదో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ ప్రతిదీ కూడా జనరేషన్లో డిఫరెన్స్, ఏదో ఒక డిఫరెన్స్ చెవికి ఆ మార్పు అనేది కోరుకుంటున్నప్పుడు మెప్పించడం అనేది అన్ని వేళల్లో కూడా సాధ్యపడదు. ఇప్పుడు సింపుల్ మణిశర్మ గారు అంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎరా ఉంటుంది, దాంట్లో సూపర్ హిట్స్ అనేది ఇవ్వడం అని ఉంటుంది. మణిశర్మ గారు ఒకనొక ఇది మొత్తం అసలు ఏ హీరో చూసినా ఆయన అన్ని టాప్ మోస్ట్ హిట్స్. ఇప్పుడు మొన్న బోళాశంకర్ కూడా ఆయన టాప్ మోస్ట్ హిట్స్. సో ఒక వైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఒక తమన్, సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలా వచ్చిన తర్వాత ఇంకొంచెం డిఫరెంట్ ట్యూన్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ వాళ్ళు తీసుకునే పాటలు కానీ జనాల మైండ్ సెట్ కానీ మారిపోయేటప్పటికి అరే దీని మీద ఏదో కొత్తగా ఉందని. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే మణిశర్మ గారి పాటలే వింటారు. మళ్ళీ ఈ రోజుకి మళ్ళీ ఆర్కెస్ట్రాలోకి వెళ్తే మళ్ళీ లక్ష్పాపే పాడతారు. సో ఆయన పాటలు ఆల్రెడీ అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలా వెనక్కి వెళ్తే ఇళయరాజా గారి పాటలు పాడతారు. ఇప్పుడు ఎందుకంటే ఎవరికైనా అంతే సార్. ఇప్పుడు ఒకప్పుడు సూపర్ హిట్స్ తీసిన వాళ్ళు ఈరోజు ఎందుకు తీయలేకపోతున్నారంటే ఆడియన్స్ ఏదో కావాలనుకుంటారు. వాళ్ళ ట్రెండ్ మారింది, వీళ్ళు దానికి తగ్గట్టుగా. అది లిజనర్స్ కావచ్చు, సినిమా చూసే ఆడియన్స్ కావచ్చు. అంటే మనకి ఇంకా కావాలి, ఏదో కావాలంటుంది. ఈ ఏదో కావాలి, ఇంకా కొత్తగా కావాలని దాంట్లో ఒక చిన్న పాడాల నుండి షూటింగ్ చేస్తున్న సమయంలో అంటే నాకు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు చెప్పారనమాట ఒక ఇంట్రెస్టింగ్ విషయం. బాలు గారి దగ్గరికి ఒక వ్యక్తి ఎవరో వచ్చారట. వచ్చి సార్ మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, మ్యూజిక్ ప్రోగ్రాము చాలా అద్భుతంగా ఉంది, మీతో పాటు నేను ఒక ఏదైనా కార్యక్రమం చేయాలండి, కొత్తగా చేయాలండి ప్లాన్ అన్నారట. తప్పకుండా అండి, కొత్తగా ఎప్పుడు చేయాలన్నా కూడా నేను ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాను, చేద్దామన్నారట బాలుగారు. లేదండి చాలా బాగుండాలి, కొత్తగా అంటే మనం ఏదైనా చెయ్యాలి అన్నారట. బాలుగారు చూసిన తర్వాత 2 నిమిషాలు పోయిన తర్వాత ఈయన మాటలన్నీ విన్న తర్వాత ఆయన అన్నారట, సరే మీరు ఒక పని చేయండి, మీరు ఆ కొత్తగా అనేది ఏంటో మీరు ఒక క్లారిటీ తెచ్చుకుని నాకు చెప్పండి, డెఫినెట్గా మనం చేద్దాం అన్నారట. ఈయనకి కొత్తగా అన్న పదం ఒక్కటే తెలుసు. సో కొత్తగా చేద్దాము, ఆ కొత్తగా అనేది ఎలాగో మీరు చెప్పండి, మీరు దాన్ని డిఫైన్ చేసుకొని మీరు డిజైన్ చేసుకురండి, ఆ కొత్తగా అనేదాన్ని తప్పకుండా మనం చేద్దాం అన్నారట. అట్లాగా ఈరోజు ఏదైనా హిట్ అయ్యి ఫార్ములా అయితే అది కొత్త.
అది హిట్ అయితే సూపర్ ఉందండి, ఇలా ఇలా వెళ్దాం మనం అనేది. మేము కూడా ఫేస్ చేస్తున్నాండి, నేను డైరెక్టర్ని. సో మాకు కూడా సేమ్ ఇలాగే, మాకు యాడ్స్ అవి చేస్తుంటాం, డాక్యుమెంటరీస్ చేస్తాం, మా ఫిల్మ్ డైరెక్టర్ ఆల్సో. సో దాని లోపల మా క్లయింట్స్ కానీ లేదా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా కల్పించినప్పుడు కొంతమంది ఇద్దరు ఉంటారు దీని లోపల. ఒకళ్ళేమో ఆల్రెడీ ఏదైతే సూపర్ హిట్ ఉందో, కార్తికేయ 2 లేకపోతే ఈ జానర్ కావాలండి, విరూపాక్ష మాకు ఇది కావాలి అని, పోనీ అది క్లియర్ మాకు అలా కావాలి అని. కొంతమంది మాకు చాలా డిఫరెంట్గా కావాలండి అంటే నేను అడుగుతాం, అంటే ఎలా కావాలి, మీరు ఏదైనా రాసి లేదా మాకు ఒక రెఫరెన్స్ ఏదైనా ఇవ్వండి, లేకపోతే మాకు మీ మైండ్లో ఏముందో అర్థం కాదు. యాడ్ ఫిల్మ్స్ అయితే చేసింది ఒక్కోసారి మేము రిపీటెడ్గా ఒకే యాడ్ ఫిల్మ్ని 10 times మేము రివైజ్ చేయాల్సి ఉంటుంది, క్లయింట్ అంటిల్ అండ్ అన్లెస్ క్లయింట్ ఈజ్ సాటిస్ఫైడ్. సో ఇలాంటివి అనేది వాళ్ళు కూడా, అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళలో కూడా కొంచెం మార్పు వస్తే బాగుంటుందేమో. అవునండి. సో అంటే అదే చెప్పాను మీకు, కొత్తగా అనే దానికి డెఫినేషన్ ఎవరికీ తెలియదు. అది అంటిల్ అది బయటకు వచ్చేంత వరకు, అంటే ఏదో ఒక రూపంలో దాన్ని రిలీజ్ చేసేంత వరకు తెలియదు, జనాల్లోకి యాక్సెప్ట్ చేసేంత వరకు తెలియదు అది కొత్త పాత లేకపోతే మీడియంలో ఉందనే విషయం. సో ఇలాంటివి మన మన మీడియాలో అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అందుకనే ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఇంకో సెట్ ఆఫ్ అంటే జడ్జెస్ ఉంటారు కొంతమంది. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చేసి తీసుకున్నారా అంటారు, దాని మీద వాళ్ళు కరెక్షన్స్ చెప్పడం వాళ్ళకి తెలియదు. మైండ్లో ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి వాళ్ళకి, అది వీడియో రూపంలో అయితే నేను, ఆడియో అయితే మీరు, ఇలాంటి వాళ్ళు చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు జడ్జిల్లాగా చెప్తారనమాట, ఇది ఇలా కాదు, ఇది ఇలా కావాలి, ఇది ఇంకా మెలోడీ కావాలి. మీరు అన్నదానికి మధ్యలో మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను సార్. ఈరోజున్న చాలా తక్కువ మంది డైరెక్టర్లు, అంటే ఒక 50% అనొచ్చు, ఒక 50-50 లేదంటే 60-40లో రేషియోలో చాలామంది డైరెక్టర్లకి జనరల్గా మనం ఒక సందర్భం చెప్తాము, పాటకి సందర్భం ఇచ్చిన తర్వాత సార్ మాకు ఈ ట్యూన్ కావాలి అంటారు. దీనికి సరే బేసిక్గా మనం ట్యూన్ ఇస్తాం, అది ఇచ్చిన తర్వాత నిజంగా ఈ పాట ఆర్కెస్ట్రా అయిన తర్వాత, మ్యూజిక్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఇది బాగుంటుంది, దీని అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పగలిగే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్, ఆ మ్యూజిక్ సెన్స్, అది ట్యూన్ వినగానే, ట్యూన్ అంటే తన నానాలలో వినగానే, వితౌట్ లిరిక్ వినగానే ఈ పాట ఖచ్చితంగా ఈ పాట అన్నీ వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తారు సార్, మొత్తం మ్యూజిక్ అంతా రెడీ చేసి సింగర్ని పాడిచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఇది బాగుందా బాగాలేదు అనేది కామన్ మ్యాన్ ఎవరిని అడిగినా చెప్తారు. యాజ్ అ ప్రొఫెషనల్ నువ్వు ఒక్కడివే కాదు, ఎవరు అడిగినా చెప్తారు. కానీ చాలామంది మోస్ట్ ఆఫ్, అంటే నేను ముందే ఊహించగలగాలి. ఈ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అంటే ఇది కూడా నేను ఒక సందర్భంలో ఎక్కడో విన్నది. దాంట్లోనూ ఇళయరాజా గారు జగదేక వీరుడు అతిలోక సుందరికి ఆయన మ్యూజిక్ పాటలన్నీ చేస్తున్నారు, ఒక్కొక్క పాట చేస్తున్నారు. చేస్తున్న టైంలో అబ్బని తిని దెబ్బ సిచ్యువేషన్ సాంగ్, ఓకే, ఆ సాంగ్ టైంకి పాట రాసి ఆల్రెడీ చేయగానే ఆయన అన్ని పాటలు కూడా హార్మోనియం మీదే. ఇళయరాజా గారు కానీ మ్యాక్సిమం మణిశర్మ గారు కూడా ఏదైనా పాట ట్యూన్ వినిపించాలంటే ఫస్ట్ హార్మోనియం పెట్టి మీదే వినిపిస్తారు. ఆయన చేసిన సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఇళయరాజా గారు అదే ఫాలో అవుతారు, ఫస్ట్ వినిపించాలంటే హార్మోనియం మీదే వినిపిస్తారు. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకైతే వెళ్ళిపోతారు, సార్ మాకు అర్థం కావట్లేదు సార్ హార్మోనియం మీదని. అయితే అప్పుడు కూడా ఆయన వితౌట్ లిరిక్ ఏం లేనప్పుడు ట్యూన్ని అలా వినిపించారట. అబ్బని తిని దెబ్బ సాంగ్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, తానానే, అది ఇళయరాజా గారి వాయిస్లో ఎలా ఉండుంటుంది అనేది. అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి టైంలో అశ్విని దత్ గారికిను రాఘవేంద్రరావు గారు అసలు ఆయన రానివ్వడని విన్నానండి నేను. అంటే వాళ్ళకున్న ఇది వేరు సార్. పెద్ద వాళ్ళు అంతా బ్యానర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్, వాళ్ళు డైరెక్టర్స్, సూపర్ హిట్ డైరెక్టర్స్ కదా. అంటే వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళు కూడా అంతే రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సక్సెస్ఫుల్గా. అయితే అది విన్న తర్వాత రాఘవేంద్రరావు గారు అండ్ అశ్వినీజిత్ గారు వాళ్ళు, సార్ ఏంటి సార్ ఇది పాట ఏదో కొంచెం సాడ్ వెర్షన్లో ఉంది సార్, ఇది కొంచెం అదేమో మంచి జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ స్టోరీ, శ్రీదేవి గారు, మరి ఇది పాట అది అని అన్నారట.
కొంచెం గట్టిగా చెప్పలేరు ఆయన. గట్టిగా చెప్పలేరు సార్ ఇది అంటే కొంచెం అంటే ఏదో సాడ్ లాగా అంటే అప్పుడు ఆయనే వినిపించేది కదా ఇళయరాజా గారే ఆయన వాయిస్లో ఆయనే వినిపిస్తారు తానానే నానానే నానా అని మామూలుగా తానని అన్నప్పుడు సార్ ఇది ఏదో తేడా కొడుతుంది సార్ పాట ఏదో అయితే ఆయన అన్నారట నాకు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను వాళ్ళు చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ జగదేక్ వీడు అట్లా వస్తున్నారు పాటల ఎక్స్పీరియన్స్లో చెప్పినప్పుడు అన్నారట సరే ఒక పని చేయండి మీకు నేను కాదు మీకు ఆ చక్రవర్తి గారు కరెక్ట్ తటక 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 అని అలా అలా కొట్టించి ఆయన కరెక్ట్ మీరు ఆయన పెట్టుకోండి ఆల్రెడీ అలాంటి ఇది మీకు వస్తుంది మీరు ఒక పని చేయండి వినండి ఇది అయిపోయిన తర్వాత అన్నారట అయిపోయిన తర్వాత విన్న తర్వాత ఆయన లిరిక్స్ అన్నీ బయటదంతా సూపర్ హిట్ సాంగ్ అబ్బని తీని దెబ్బ అనేది ఒక సూపర్ హిట్ దెబ్బ పాట అనేది అలా అలా పడిపోయి కామన్ మ్యాన్లో అబ్బని తీని దెబ్బ సాంగ్ అనేది ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుకి అంటే ఆయన కంపోజ్ చేసిన తర్వాత వినిపించాడు. తర్వాత మీరు వినండి అసలు ఫస్ట్ మీరు ఎందుకు కంగారు పడతారు మీరు వినండి విన్న తర్వాత బాగాలేకపోతే అప్పుడు ఏం చేద్దాం చూద్దాం అని చెప్పేసి అన్నారట వినకుండా మీరు ఎలాగంటాను యాక్చువల్గా అది రావడానికి ఒక చిన్న రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఆ రాగమే సాడ్ రాగం శివరంజని అబ్బని తీని దెబ్బ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంతర్యామి ఉంది కదా అంతర్యామి అలసితి సొలసితి ఇంతటని విచటని సొచ్చితిని అంటే వెళ్ళిపోయేటప్పుడు సేమ్ రాగం అలాగే మీరు ఇంకో పాటలో మేఘ సందేశంలో ఒక పాటలో ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా అంటే ఇంత సాడ్గా వెళ్ళే రాగంలో అబ్బని తీని దెబ్బ పాట అనేటప్పుడు ఎలా ఉంటుంది అనేది అర్థం కాలేదు వాళ్ళకి సాడ్ రాగంలో అనేది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా గారు ఆ పాటని అసలు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే అక్కడ చిరంజీవి గారు శ్రీదేవి గారి స్టెప్పులు సుందరం మాస్టరు వాళ్ళు అసలు పిచ్చెక్కిపోయింది అనమాట పాట వింటే ఈ రోజుకి ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ అబ్బని తీని దెబ్బ పాట అనేది అంటే ఎందుకు చెప్పానంటే జడ్జిమెంట్ అనేది దీన్ని తీసుకునే ఇదే రాగాన్ని తీసుకుని మణిశర్మ గారు అంటే మణిశర్మ గారికి నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటా మణిశర్మ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని అని ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేయలేకపోయినా వచ్చిన సందర్భం నాకు వచ్చినా కూడా నేను వర్క్ చేయలేదు. ఏ పాట అండి శివరంజన్లో? మణిశర్మ గారు చేసింది సమరసింహారెడ్డిలో అందాల ఆటబొమ్మ సాంగ్. ఓకే, అందాల ఆటబొమ్మ అసలు సూపర్ హిట్ సాంగ్ అది. సేమ్ అనమాట, అంటే ఇన్స్పిరేషన్ అదే, మళ్ళీ సేమ్ ఇదే రాగం, మళ్ళీ అదే సూపర్ హిట్ సాంగ్ మెలడీ. అది అందాల ఆటబొమ్మ సూపర్ సాంగ్, ఉదిత్ నారాయణ అక్కడ సుజాత గారు సాంగ్. సో అట్లాగా అంటే జడ్జిమెంట్ అనేది అంటే కొంతమంది డైరెక్టర్స్కి ఇప్పుడున్న వాళ్ళకి కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అంటే తెలియదు, మనం ఏం చెప్పలేము సార్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. లేదండి ఓకే సరే అండం అంతే మనం. ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. సో నేను ఎప్పుడు దేవుని దండం పెట్టుకుంటాను, దేవుడు నాకు ఎవరైనా డైరెక్ట్ వస్తే కొంచెం అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేనేమైనా మాట్లాడడానికి, నేనేమైనా నేర్చుకోవడానికి ఉంటుంది నాకు. సో ఇవన్నీ తెలియకపోతే నాకే కష్టం. సో ఎందుకంటే నేను చాలా ప్యాషనేట్గా, నేను తెలియకపోయినా తెలుసుకుంటాను. నాకు ఇది తెలియదు అంటే నేను తెలియదని చెప్తాను, తెలుసుకుంటాను. అలా ఉన్నప్పుడు ఆ డైరెక్టర్లు కూడా అలా ఉండేటట్టు ఇయ్యండి. కానీ చాలామంది నా దగ్గర రాగానే ఏం చెప్తారంటే, చాలామంది మేబీ నాకు ఒక్కడికే కాదు, చాలామంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకి ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అయ్యి ఉండొచ్చు. సార్ మన పాటలు చాలా బాగుండాలి, సూపర్ హిట్ అవ్వాలి సార్, క్వాలిటీ మాత్రం అదిరిపోవాలి, బడ్జెట్లు మనం అడగద్దు ఎంత ఉంటాయనేది. కానీ ఒక అఖండ, ఒక విక్రము అంటే థియేటర్లో అలా అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అఖండ, విక్రమ్ అనగానే, ఎందుకంటే ఆ బడ్జెట్లు వేరు, అఖండ విక్రమ్ బడ్జెట్లు వేరు, వీళ్ళు పెట్టే బడ్జెట్లు వేరు. ఈ 2 కోట్లు 3 కోట్ల సినిమాకి అఖండను విక్రము, అక్కడ అనిరుద్ధ్ ఎక్కడ, తమన్ గారు చేసింది ఎక్కడ. అఖండ అది కొడితే ఆల్రెడీ థియేటర్లో బాక్సులు బదులైపోయాట అమెరికాలో ఆ సౌండ్కి. అంటే అది ఎంత చేస్తే ఆ సౌండ్ వచ్చి ఉంటుంది. అంటే ఇట్స్ అ బేసిక్ లాజిక్ సార్. అంటే ఏ రేంజ్లో ఆ మ్యూజిక్ చేస్తే, అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దానికి ఎంత శ్రమ పడితే ఆ రేంజ్ క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎన్నిసార్లు చేస్తుంటే, ఎన్ని మిక్స్లు చేస్తే, ఎన్ని లైవ్ ఆర్కెస్ట్రా చేస్తే, ఎంతమంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తే అవుట్పుట్ వచ్చింది.
అంటే చాలా మంది చూస్తే నాకు నవ్వు వస్తుంది, నేను బయటికి నవ్వకుండా లోపలే నవ్వుకుంటా. బయటికి నవ్వుతీ "వీడు మళ్ళీ సినిమా ఇవ్వడేమో, ఎందుకు వచ్చిన బాధ, ఈగో ఫీలింగ్ తీసుకుంటాడు, ఫ్రీగా వచ్చేది అదే కదా మన ఇండస్ట్రీలో" అని బయటికి ఎక్కువ అనకుండా ఓకే అన్న సరే సరే నువ్వు బడ్జెట్ ఏమైనా ఉంటే చెప్పు అంట నేను. సో అది తెలియదు అనమాట. అంటే ఎందుకు వస్తుంది, రాదు కదా సార్, అవుట్పుట్ ఎలా వస్తుంది. సో దానికి సఫిషియెంట్గా ఉంటే వస్తుంది బడ్జెట్. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ ఇప్పుడు సినిమాలు జర్నీ మ్యూజిక్ వైపు వెళ్ళాను. సో మేబీ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలా తీసుకుంటారు. లేదు సార్, డెఫినెట్గా మీ సినిమా రిలీజ్కి ముందే ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ చేసాము. డెఫినెట్గా మీ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడు అనుకుంటున్నారు? త్వరలో మేబీ అక్టోబర్ ఆడియో రిలీజ్ చేయండి. డెఫినెట్గా మరోసారి మిమ్మల్ని సో ఇంటర్వ్యూ చేసే అవకాశం. అందరికీ నచ్చే పాటలే చేశాను అనుకుంటున్నాను. ఆడియన్స్ విన్న తర్వాత వాళ్ళందరూ చెప్తారు ఎలా ఉన్నాయి పాటలు అనేది. బట్ ఆల్వేస్ ఎక్కువగా నేను వర్క్ చేసే నా మోటివ్ కూడా ఎలా ఉంటుందంటే, మన టాలెంట్ ఎలా ఉంది అనేది ఎవరికి అవసరం లేదు సార్. మనం ఎంత మంచి పాట ఇచ్చామో జనాల్లోకి క్యాచీగా కరెక్ట్ ఇలా వెళ్ళిపోయే పాట ఇచ్చామా లేదా, ఫుట్ ట్యాపింగ్ సాంగ్ ఇచ్చామా లేదా, ఇలా వెళ్ళగానే ఒక పల్లవి మళ్ళీ తిరిగి పాడుకునే పాట ట్యూన్ ఇచ్చామా లేదా అనేదే కావాలి కామన్ లిజనర్కి. సో మ్యాక్సిమం దేవుడి దయ వల్ల అలాంటి పాటలే, అలాంటి కంపోజిషన్సే చేయడానికి ఎక్కువ నేను ఇష్టపడతాను. సో అవే చేశాను అనుకుంటున్నాను. మా డైరెక్టర్కి వాళ్ళందరికీ కూడా నచ్చాయి. సో హోప్ఫుల్లీ జనాలందరికీ కూడా నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల పాటలు నచ్చుతాయని, సో అందరూ ఆదరిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మీ సాంగ్స్ హిట్ అవ్వాలి. మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ చేద్దాం థ్యాంక్ యూ సార్, మీ సాంగ్స్తో సహా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మహేష్ గారు. సార్.